హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఈ వీడియోలో రీసెంట్గా జరిగిన తెలంగాణ గ్రూప్ 2కి సంబంధించిన ఎగ్జామ్స్ ఫోర్త్ పేపర్ తెలంగాణ మూమెంట్ని కీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ కీ ఎక్స్ప్లెనేషన్ కూడా పూర్తిగా కంప్లీట్ డీటెయిల్గా ప్రతి ఒక్క ఆప్షన్ని డీటెయిల్గా దాని యొక్క వివరాలను పొందుపరుస్తూ ఎక్కడ మిస్టేక్ చేసాం, ఎక్కడ తప్పు చేసాం, పొరపాటు ఏ విధంగా జరిగింది ఆ విధంగా తెలుసుకునే విధంగా నేను కీని అక్కడ రాయటం జరిగింది. అదేవిధంగా సరైన ఆన్సర్ నేను బాక్స్ రూపంలో ఇక్కడ రౌండ్ అప్ చేయడం జరిగింది. తప్పు ఆన్సర్ కాడ దాని యొక్క సరైన వివరణ కూడా రాయటం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ వీడియోని చూసినట్లయితే పూర్తిగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఫర్దర్గా మనం ఎక్కడ మిస్టేక్స్ చేసాము, ఎటువంటి పొరపాట్లు చేసామని తెలుస్తుంది. ఫ్యూచర్లో రాయబోయే ఎగ్జామ్స్కి చాలా అనుకూలంగా ఉంటుంది, చాలా ఫేవరబుల్గా ఉంటుంది. మొదటిగా చూసినట్లయితే ఆంధ్రాతో తెలంగాణ విలీనమైతే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఫజల్ అలీ కమిషన్కు ఎన్నించిన టీచర్స్ యూనియన్ నాయకుడు ఎవరంటే తోట ఆనందరావు అండి. సరైన ఆన్సర్ తోట ఆనందరావు. డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి విశాలాంధ్రకు సంబంధించిన క్రింది వాటిని కాలక్రమంలో ఇక్కడ అమర్చమని చెప్పడం జరిగింది. హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో విశాలాంధ్రపై చర్చ ప్రారంభమైంది. నెక్స్ట్ ఈ చర్చ తర్వాత శాసనసభ ఆమోదించింది. తర్వాత దీన్ని రాజ్యసభ ఆమోదించింది. తర్వాత దీనిపై రాష్ట్రపతి సంతకం చేయడం జరిగింది. కాబట్టి వరుసగా ఏబిసిడి 4 వరుసగా వస్తాయి. సరైన ఆప్షన్స్ ఏబిసిడి వరుసగా ఉంటాయి. నెక్స్ట్ ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ 31 డిసెంబర్ 1953లో ఏర్పాటైంది. ఇక్కడ చూడండి, అభ్యర్థులను కన్ఫ్యూజ్ చేయడానికి డేట్ 31 ఇచ్చాడు. కాకపోతే వాస్తవంగా 29 డిసెంబరు, జనరల్గా 22 డిసెంబర్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగితే దీని యొక్క ప్రకటించారు. దీని యొక్క కార్యవర్గం 29 నుంచి పనిచేయడం మొదలుపెట్టింది. కాబట్టి ఏ అనేది తప్పు. ఈ కమిషన్ చైర్మన్ ఫజల్ అలీ అప్పటికి వర్షా గవర్నర్గా పనిచేస్తున్నాడు. ఇది సరైన ఆప్షనే. ఈ కమిషన్లో ఒక సభ్యుడైన కేఎం పనికర్ అప్పటికి ఈజిప్ట్లో భారత రాయబారిగా పనిచేస్తున్నాడు. ఇది కూడా సరైన ఆప్షన్. మరి 1954 29 జూన్లో రాష్ట్రాల పునర్వ్యవస్థ కమిషన్ ఆంధ్రాలో తన విచారణ ప్రారంభించింది. ఆంధ్రాలో కాదండి, హైదరాబాద్ రాష్ట్రంలో ప్రారంభించింది. కాబట్టి డి కూడా తప్పే. అయ్యదేవర కాళేశ్వర ఈ కమిషన్కు విశాలాంధ్ర ఏర్పాటుకు సిఫారసు చేయవలసిందిగా కోరాడు. అంటే ఈ రైటు. మొత్తం మీద బీసీఈ అనే 3 ఆప్షన్లు మాత్రమే రైటు. సో బీసీఈ అనేది సరైన ఆన్సర్. క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. చారిత్రకంగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలోనే కోస్తాంధ్ర నుండి వ్యవసాయదారులు తెలంగాణకు వలస రావడం ప్రారంభమైంది. సరైన ఆప్షన్ అండి అది. నెక్స్ట్ నిజాం ప్రభుత్వమే బయట వారిని ఆహ్వానించి వారికి నిరూప్యంగా ఉన్నటువంటి వ్యవసాయ భూముల్ని కట్టబెట్టింది. ఈ 2 కూడా సరైన ఆప్షన్సే. 4 ఒకటోది సరైంది. నెక్స్ట్ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. ఆధిపత్య ధోరణి కలిగిన ఆంధ్ర రాజకీయ నాయకత్వం వల్ల పెద్ద మనుషుల ఒప్పందంలో ఇచ్చిన రక్షణలు ఉల్లంఘించింది. సరైన ఆన్సర్. మరి అతి ముఖ్యమైన ఉల్లంఘన తెలంగాణ ప్రాంతీయ మండలికి సంబంధించింది. దాని పేరు ప్రాంతీయ కమిటీగా పేర్కొని తర్వాత ఆంధ్రప్రదేశ్ రీజనల్ కమిటీగా పిలువబడింది. ఈ స్టేట్మెంట్ కూడా సరైందే. రాష్ట్రం పేరుకు సంబంధించి ఇద్దరు మొదట ఒప్పుకున్న పేరు తెలుగునాడు కాదండి, ఇది ఆంధ్ర తెలంగాణ అనే పేరు. సో ఈ ఆప్షన్, ఈ స్టేట్మెంట్ తప్పు. తెలంగాణ నుండి ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ఉన్నట్లయితే వారే ప్రాంతీయ కమిటీ చైర్మన్గా ఉండాలని నిర్ణయించారు. కానీ అది ప్రకటనలో తెలపలేదు. సో డి రైటు. మొత్తం మీద వచ్చేసి ఏబిడి 3 కూడా రైటే, సరైన ఆన్సర్లే. అంటే ఏబిడి 3 స్టేట్మెంట్లు రైటు, ఏబిడి సరైన ఆన్సర్. తెలంగాణ రీజనల్ కమిటీ డిప్యూటీ చైర్పర్సన్ని పదవిని అలంకరించే వారిని కింది వారిని కాలక్రమానుసారంగా అమర్చమన్నారు. ఇందులో చూడండి, డిప్యూటీ చైర్పర్సన్స్ ఉపాధ్యక్షులు అంటాం. మొదటివారు మసూమా బేగం, రెండోవారు రంగారెడ్డి, తర్వాత రాజ్మల్లు సయ్యద్ రహమత్ అలీ. ఇక్కడ బేరం ఆడదాం అనే కోడ్ ద్వారా ఇక్కడ చూడండి బేగం, రంగారెడ్డి, రాజ్మల్లు, అదేవిధంగా రహమత్ అలీ చూసుకుంటే ఏడిబిసి అనేది సరైన ఆప్షన్. నెక్స్ట్ క్రింది నాయకులని వారి సంస్థలతో జతపరచమన్నారు. కొలిశెట్టి రామదాస్ వచ్చేసి తెలంగాణ ప్రాంతీయ సమితి. అదేవిధంగా కాటం లక్ష్మీనారాయణ వచ్చేసి ఇక్కడ తెలంగాణ రక్షణల సమితి, ప్రొటెక్షన్ అంటాం, కమిటీ అంటాం, తెలంగాణ రక్షణల కమిటీ. మదన్ మోహన్ తెలంగాణ ప్రజా సమితి. టి పురుషోత్తమరావు ఇక్కడ తెలంగాణ సేఫ్ గార్డ్స్ ఎడ్యుకేషన్ అసోసియేషను. సో 3415 ఉంది. 3415 ఉన్న ఆప్షను సరైనది. క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. తెలంగాణ క్యాబినెట్లోని మంత్రులు తమ ప్రాంత అవసరాలపై నిర్లిప్తత చూపించినారు. హరిశ్చంద్ర యాడే
సో దీనికి సంబంధించిన కీలకమైన యాక్యురసీ డేటా లేదండి, అందుకే దాన్ని స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ 1958లో తెలంగాణ ప్రాంతీయ మండలి అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో కె అచ్యుతరెడ్డి ఎవరిపైన గెలుపొందారంటే రావి నారాయణ రెడ్డి పైన గెలుపొందడం జరిగింది. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ కొండా లక్ష్మణ్ బాపూజీ నాయకత్వంలో తెలంగాణ ప్రజాసమితి ఉద్యమం తీవ్రతరం చేసెను. సరైన స్టేట్మెంటు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొరకు రాజీనామా చేసిన మంత్రులు కొండా లక్ష్మణ్ బాపూజీ మొదటివారు. ఇది కూడా సరైన స్టేట్మెంటే. తెలంగాణ రాష్ట్ర సాధనకై తెలంగాణ కాంగ్రెస్ సమితి కాదండి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇది కాదంటే సి తప్పు. మరి దీని బాపూజీ స్థానంలో సదాలక్ష్మి అనేది కాంగ్రెస్ సమితి అంటే ఈ రెండు తప్పు. కాబట్టి ఏ మరియు బి అనే స్టేట్మెంట్ సరైనవి అన్నాడు కాబట్టి ఏ మరియు బి మాత్రమే సరైనవి. నెక్స్ట్ ఏప్రిల్ 4, 1969 నాడు సికింద్రాబాద్ పోలీస్ కాల్పులకు సంబంధించిన వ్యాఖ్యలండి. ఇక్కడ చూడండి స్టేట్మెంట్ ఏమడిగాడు, సరి అయినవి అని అడుగుతున్నారు. విశాలాంధ్ర సమావేశం బూర్గు మహాదేవ్ హాల్లో జరిగింది. తెలంగాణ ఉద్యమకారులు నిరసన తెలియజేశారు. ఉద్యమకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేస్తే 3 ప్రాణాలు కోల్పోయారు. జిల్లా కలెక్టర్ శ్రావణ్ కుమార్ విచారణ జరుపుతారని ప్రభుత్వం ప్రకటించింది. 3 స్టేట్మెంట్స్ కూడా సరైన స్టేట్మెంట్సే. సో ఏబిసి అనేది సరైన ఆన్సర్. ఇక్కడ తెలంగాణ ఇక్కడ క్రింది వాటిని జతపరచమన్నాడు. దీనికి సంబంధించి సరైన ఆప్షను సీఎం త్రివేది వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి మొదటి గవర్నరు. 5 ఇక్కడ ఆప్షను. పి సుందరి వచ్చేసి మొదటి ప్రతిపక్ష నేత. ఇక్కడ 4 ఉంటుంది ఆప్షను. నెక్స్ట్ ఎం హనుమంతరావు, మాడపాటి హనుమంతరావు. ఇక్కడ చూడండి విధాన మండలి చైర్మన్, విధాన మండలి అంటే శాసన మండలి చైర్మన్. ఇక్కడ 3 ఉంటుంది. ఐదేవరి కాళేశ్వరరావు. ఇక్కడ అసెంబ్లీ విధానసభ యొక్క మొదటి సభాపతి స్పీకరు. ఇక్కడ D3 ఉన్నాయి. ఆన్సర్లు చూసుకున్నట్లయితే ఇక్కడ 5, 4, 2, 3 ఇది సరైన ఆన్సర్. ఇక్కడ మాడపాటి హనుమంతరావు విధాన మండలి చైర్మన్ 2 అండి, ఇది 3 ఈ ఆప్షన్లో ఉన్నది, ఇది సరైన ఆన్సర్. ఉర్దూ భాష గౌరవాన్ని మరియు సముచిత స్థానాన్ని కలిగజేయవలసిన ఆవశ్యకతను రాష్ట్రాల పునర్విభజన కమిషన్ రిపోర్ట్లో ఎన్నో పేరాలు ఉంది. ఎస్ఆర్సి కమిషన్లో 368వ పేరాలో ఉర్దూ భాష యొక్క వివరాలు పొందుపరచడం జరిగింది. ఇది డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్ పెద్ద మనుషుల ఒప్పందంకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. పెద్ద మనుషుల ఒప్పందం 2 ప్రాంతాల జనాభా ప్రాతిపదికగా భవిష్యత్తులో ఉద్యోగ నియామకాలు ఉంటాయి. సరైన స్టేట్మెంట్. తెలంగాణలోని వ్యవసాయ భూముల అమ్మకము రీజనల్ కౌన్సిల్ నియంత్రణలో ఉంటాయి, ప్రాంతీయ మండలి నియంత్రణలో ఉంటాయి. ఇది కూడా సరైన స్టేట్మెంట్. తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతంలో భవిష్యత్తు అభివృద్ధిని అంచనా వేయడానికి ఈ 2 ప్రాంతాలలో రీజనల్ కౌన్సిల్ని ఏర్పాటు చేయాలని. రీజనల్ కౌన్సిల్ 2 ప్రాంతాల్లో కాదు, కేవలం తెలంగాణ ప్రాంతానికి మాత్రమే రీజనల్ కౌన్సిల్ ఉంటుంది. సో ఇది తప్పు స్టేట్మెంటు. విధానసభ మెజారిటీ సభ్యుల అభిప్రాయం ప్రకారం తెలంగాణలో మద్యపాన నిషేధం అమలు చేయబడుతుంది. ఇది కూడా తప్పు స్టేట్మెంట్ అండి. విధానసభ కాదండి, ఓన్లీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేల తీర్మానం మేరకు మాత్రమే. ఇక్కడ విధానసభ అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం అసెంబ్లీ వస్తుంది కాబట్టి ఇది కూడా తప్పు స్టేట్మెంటు. సో ఏ, బి 2 మాత్రమే సరైన స్టేట్మెంట్స్. క్రింది వ్యాఖ్యల్ని పరిగణించండి. దీనికి సంబంధించిన సరైన డేటా లేదు, అందుబాటులో లేదు కాబట్టి దీన్ని స్కిప్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వ్యాఖ్యల్ని పరిగణించండి. రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యోగుల సమస్యలకు సంబంధించి దృష్టి సారించాలని. దీనికి సంబంధించి కూడా ప్రాపర్ డేటా లేదు. 15, 16 2 క్వశ్చన్లు కూడా స్కిప్ చేస్తున్నాను. 1959 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ నియమాల ప్రకారం కింది ఏ నియమాలను ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల నియామకాల్లో అనుసరిస్తారు? ఆ సంబంధిత వ్యక్తి తెలంగాణ ప్రాంతంలో 15 సంవత్సరాలు నివాసం కలిగి ఉండాలి. ఇది సరైన స్టేట్మెంటే. స్థానిక స్థితిపత్రం జారీ చేయ అధికారం రెవెన్యూ డివిజనల్ అధికారికి గలదు. సరైన స్టేట్మెంటే. స్థానిక సంస్థలలో నాన్ గెజిటెడ్ కేటగిరీ ఉద్యోగ నియామకాలు మాత్రమే స్థానిక స్థితి నిబంధన వర్తిస్తుంది. సరైన స్టేట్మెంటు. హైదరాబాద్ మరియు సికింద్రాబాద్లో ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి 3 2 స్థానికులసే భర్తీ చేయాలండి. ప్రతి 3 2 కాదండి, ప్రతి 3 1 అంటే 3 పోస్టులు ఉంటే అందులో 1 పోస్టు స్థానికులకు ఇవ్వాలని ఉంటుంది. కానీ 3 2 కాదు. ఈ డి అనేది తప్పు స్టేట్మెంటు. మరి ఇందులో డి ఉంది, ఇందులో డి ఉంది, ఇందులో డి ఉంది. ఎలిమినేషన్ మెథడ్ ద్వారా చూసినా కానీ ఈ స్టేట్మెంట్లు తెలిపైన గుర్తించవచ్చు. సో ఏబిసి అనేది సరైన స్టేట్మెంట్. క్రింది వాటిని కాలక్రమానుసారంగా అమర్చండి. ఇక్కడ పాల్వంచలో పోతు కృష్ణమూర్తి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాడు. రవీంద్రనాథ్ ఆమరణ నిరాహార దీక్ష మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీలు. ఇక్కడ చూసినట్లయితే ఇది జనవరి 10 ఉంటుంది.
సో సెక్రటరీ రామానంద చౌదరి ఉస్మానియా యూనివర్సిటీలో జనవరిలోనే చేస్తారు, జనవరి 17 చేస్తారు. ఇక్కడ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కె వెంకటరామారెడ్డి నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. టి పురుషోత్తమరావు అధ్యక్షతన వరంగల్లో సభ జరిగింది. రెండో సభ చూసుకున్నట్లయితే వరుసగా వస్తుందండి. ఏబిడిసి ఏ ఫస్ట్, బి సెకండు, డి. ఇక్కడ ఇది 16 జనవరి, ఇది 17 జనవరి. రవీంద్రనాథ్కి దీనికి సంబంధించి 15 జనవరి. ఈ విధంగా ఇది జనవరి 10 చూసుకున్నట్లయితే ఏబి, అదేవిధంగా డిసి ఆన్సర్ సరైన స్టేట్మెంట్స్. ఇవన్నీ కూడా జనవరి నెలలో జరిగినాయి. చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఇది. తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ యూనియన్ 1968లో ఎందుకు తెలంగాణ రక్షణల ఉద్యమం ప్రారంభించింది? తెలంగాణ ఉద్యోగుల రక్షణ ప్రభుత్వం పక్షపాతంగా ఉల్లంఘించింది. ముల్కీ నియమాల నిబంధనలు ఉల్లంఘించినందుకు, కేంద్ర ప్రభుత్వం మరియు కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను ఆచరణలో పెట్టకపోవడం వల్ల, బోగస్ ముల్కీ సర్టిఫికేట్ల సాయంత్రంతో ఆంధ్ర ప్రాంతం వారిని ఉద్యోగులుగా నియమించడం వల్ల. సో వీటన్నింటి వల్లే తెలంగాణ రక్షణ ఉద్యమం ప్రారంభమైంది. జనరల్ స్టేట్మెంట్స్ ఇవి 4 కూడా సరైన స్టేట్మెంట్స్. సరికాని జతను గుర్తించండి. ఇక్కడ సరికాని జత అన్నారు. సంగంరెడ్డి సత్యనారాయణ తెలంగాణ రక్షణ ఉద్యమ అసోసియేషన్ కార్యదర్శి. ఇక్కడ సరైందే. ముత్యం వెంకన్న తెలంగాణ ప్రాంతీయ సమితి యొక్క ముఖ్య కార్యదర్శి. సరైందే. ఇక్కడ సేగూరు కాశీ కొత్తగూడెం అసోసియేషన్ అధ్యక్షుడు. సరైందే. ఇక్కడ జె సొక్కారావు అనేది ఇది తప్పు స్టేట్మెంటు. తెలంగాణ హక్కుల రక్షణ సమితి అధ్యక్షుడు ఎవరంటే టి పురుషోత్తమరావు. సో ఇక్కడ సరికానిది అని అడిగారు కాబట్టి మూడవది ఇక్కడ మూడవ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. మూడవ పంచవర్ష ప్రణాళికలో ఆంధ్రాలో 1354 గ్రామాలకు విద్యుదీకరణ జరిగితే తెలంగాణలో 229 నుంచి 330 గ్రామాలకు మాత్రం విద్యుదీకరణ జరిగిందని అసెంబ్లీలో మాట్లాడింది ఎవరంటే ఆరుట్ల కమలాదేవి గారు. డైరెక్ట్ క్వశ్చన్. జనవరి 18, 19, 1969లో జరిగిన అఖిలపక్ష సమావేశానికి సంబంధించిన వివరాలు ఇక్కడ చూడండి. తెలంగాణలో ముల్కీ నిబంధనలు ఉల్లంఘించి ఉద్యోగాలు పొందిన వ్యక్తులను వెనక్కి పంపాలి, వారి స్థానంలో స్థానికులు నియమించాలి. సరైన స్టేట్మెంటు. బోగస్ ముల్కీ సర్టిఫికేట్ల సాయంత్రం ఉద్యోగాలు పొందిన వారి విషయంలో విచారణ జరపాలి. 2 కూడా సరైనవి కాబట్టి ఏ మరియు బి సరైనవి అనేది 2. కింది వ్యాఖ్యలను పరిగణించండి. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు పాల్గొనాలనే భావన కొలిశెట్టి రామదాసు వ్యక్తపరిచాడు. సరైన స్టేట్మెంటు. అన్నాబత్తుల రవీంద్రనాథ్ ఆమరణ దీక్షకు కూడా ప్రోత్సహించింది కొలిశెట్టి రామదాసే. సరైన ఆన్సర్. జనవరి 8, 1969 అన్నాబత్తుల రవీంద్ర ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన. సరైన స్టేట్మెంటు. ఇక్కడ కొంతమంది విద్యార్థులు తమ బ్రొటనవేలు కోసుకుని నిరాహార దీక్ష చేసిన ఆందోళనకారులను నుదుటిన రక్త తిలకం దిద్దినారంటే ఇక్కడ మనకి ఉన్న ఆన్సర్స్లో 3 ఆప్షన్సే ఉన్నాయి. సో ఏబీసీ సరైనది కాబట్టి ఏబీసీ సరైనదని ఈ విధంగా కూడా మనం ఎలిమినేషన్ ద్వారా సరైన ఆన్సర్ని గుర్తించవచ్చు. 8 సూత్రాల పథకానికి సంబంధించిన వ్యాఖ్యలు. తెలంగాణ ప్రాంతంలోని ఉద్యోగాలను ఆ ప్రాంత వాసులకి లభించేటట్లు రాజ్యాంగపరమైన ఏర్పాట్లు సిఫారసు చేయడం కరెక్ట్ స్టేట్మెంటు. తెలంగాణ ప్రాంత అభివృద్ధికి ప్లానింగ్ కమిషన్కు ఇతోధిక అధికారాలు కట్టబెట్టడం. 2 కూడా సరైన స్టేట్మెంట్లే. ఏ మరియు బి అనేది ఆప్షన్. జియో 610 ఎప్పుడు జారీ చేశారు? డైరెక్ట్ క్వశ్చన్ ఇది. 30 డిసెంబరు 1985. క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. ఇక్కడ దీనికి సంబంధించి సరైన స్టేట్మెంటు అందుబాటులో లేదు కావున దీన్ని స్కిప్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. 1975 రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి జోనల్ విధానం ప్రవేశపెట్టబడింది. ఇది సరైన ఆన్సరే. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 6 జోన్లుగా విభజించబడింది. ఏ స్టేట్మెంట్ కరెక్ట్. మరి హైదరాబాదు ప్రీ జోన్గా చేశారు. ఇది తప్పు స్టేట్మెంట్. హైదరాబాదు 6వ జోన్లో భాగంగా ఉంటుంది. సో ఏ మాత్రమే సరైంది ఇక్కడ. 6 సూత్రాల పథకానికి సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. భారత రాష్ట్రపతి 6 సూత్రాల పథకం ప్రకటించబడింది. ఇక్కడ భారత రాష్ట్రపతి సే కాదు, డిఫరెన్స్ చూడండి, ప్రధానమంత్రి సే. సో తప్పు స్టేట్మెంట్. ఈ పథకం ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేగవంతం చేయబడింది. నెక్స్ట్ ఉద్యోగుల సర్వీసు సమస్యల పరిష్కారానికై ఉన్నతాధికారుల పరిపాలన ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవడం ఉంది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం ఉంది. హైదరాబాదులో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు కూడా ఉంది. 3 సరైన స్టేట్మెంట్సే. బిసిడి అనేది సరైన ఆన్సర్. ఇక్కడ కింది వాటిని కాలక్రమానుసారంగా అమర్చమన్నాడు. రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ 75, పంచసూత్ర పథకము 72 నవంబరు, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించడం 1973 జనవరి. ఇక్కడ 6 సూత్రాల పథకం ప్రకటన 1973 సెప్టెంబరు.
సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనలను సమర్థించడం 1972 అక్టోబరు. ఈ ఇయర్ వైజ్గా చూసుకున్నట్లయితే EBCDA అనేది సరైన ఆన్సర్. క్రింది వాక్యాలను పరిగణించండి. తెలంగాణ మిగులు నిధుల విషయాన్ని పరిశీలించడం ప్రభుత్వం కుమారస్వామిని కమిటీని నియమించింది. ఇక్కడ లలిత్ కమిటీ అంటే లలిత్ కుమార్ కమిటీ, కుమారస్వామి కాదు, ఇది తప్పు. ముల్కీ నియమాలను కొనసాగించేందుకు రాజ్యాంగ సవరణకు సిఫారసులు చేసేందుకు భారత ప్రభుత్వము వాంచు కమిటీని నియమించింది. ఇది మాత్రం సరైనదే. ముల్కీ నియమాల కోసం రాజ్యాంగపరంగా ఎటువంటి విషయాలు పరిగణించాలని దానికోసం ఇక్కడ న్యాయమూర్తి అయిన వాంచుని నియమించడం జరిగింది. ఇది 1969 మార్చిలో. సో బి అనేది మాత్రమే సరైంది. ఇక్కడ వశిష్ఠ భార్గవ్ కానీ లలిత్ కమిటీ కానీ ఇక్కడ కుమారస్వామి అని ఇచ్చారు కాబట్టి ఇది తప్పు స్టేట్మెంటు, డైరెక్ట్ స్టేట్మెంట్స్ అవి. నెక్స్ట్ 1969 తెలంగాణ ఉద్యమానికి సంబంధించి క్రింది సంఘటనలు కాలక్రమానుసారంగా అమర్చండి. ఇక్కడ చూడండి, డిమాండ్స్ డే కోరికల దినం అంటాం. కోరికల దినం May 1 పాటించారు. ఆ తెలంగాణ అమరుల దినాన్ని May 17. తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షుడిగా చెన్నారెడ్డి May 22. హైదరాబాద్కు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆకస్మిక పర్యటన June 4. ఇవన్నీ కూడా 1969లోనే వరుసగా May 1, 17, 22, 4 ABCD వరుసగా 4 కూడా వరుసగా ఉన్నది. ABCD సరైనది. జియో నెంబర్ 36ను హైకోర్టులో ఆంధ్ర ఉద్యోగులు సవాల్ చేశారు, కానీ దాన్ని సింగిల్ బెంచ్ కొట్టివేయడం జరిగింది. నెక్స్ట్, రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్కు అప్పీల్ చేస్తే తనకు అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చింది. ఆంధ్ర ఉద్యోగులు సుప్రీంకోర్టులో జియో నెంబర్ 36ను తొలగింపజేశారు. ఇక్కడ తెలంగాణ రక్షణలు అమలు చేసే చర్యగా భారత ప్రభుత్వం జియో నెంబరు ఇక్కడ జారీ చేసింది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ABD అసలు యాక్చువల్లీగా జియో నెంబర్ ఇది ఏ కరెక్టే, మరి సింగిల్ జడ్జు కొట్టివేయడం జరిగింది. దానికి మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్తే ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది. జియో నెంబర్ 36కి అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చింది. మరి ఆంధ్ర ఉద్యోగులు సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు, కానీ జియో నెంబర్ని తొలగింపజేయలేదు, డిస్మిస్ చేయలేదు, జస్ట్ స్టే ఇవ్వడం జరిగింది. మరి తెలంగాణ రక్షణలు అమలు చేసే చర్యగా ప్రభుత్వం జియో నెంబరు 36ని జారీ చేసింది. ఇది కూడా తెలంగాణ రక్షణ అమలు కోసమే చేసింది. సో ABCD 4 కూడా సరైన ఆన్సర్సే. ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది, కానీ దీనికి సంబంధించిన డేటా అందుబాటులో లేదు, కావున దీన్ని స్కిప్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా సరైన స్టేట్మెంట్ అందుబాటులో లేదు, సో దీన్ని కూడా స్కిప్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, క్రింది జాతరలో మరియు జాతరలో పూజింపబడుతున్న దేవతలతో ఇక్కడ జతపరచమన్నాడు. మన్నెంకొండ జాతర వెంకటేశ్వర స్వామి, అది బెజ్జంక జాతర లక్ష్మీనరసింహ స్వామి, గొల్లగట్టు జాతర లింగమంతుల స్వామి, కొమరల జాతర మల్లికార్జున స్వామి. ఈ 4 ఆప్షన్స్ ఉన్నవి సరైన ఆన్సరు. నెక్స్ట్, ఏ నిజాం కాలంలో పరిపాలనా అధికారులను పెద్ద ఎత్తున రాజ్యం బయట నుండి రప్పించారంటే మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో రప్పించడం జరిగింది. ఇదే సమయంలోనే మొదటి సాలార్ జంగ్ ఇక్కడ ప్రధానిగా నియమించబడ్డాడు. అతని పెద్ద పరిపాలనా అధికారులను బయట నుంచి రప్పించడం జరిగింది. సో మీర్ మహబూబ్ అలీ ఖాన్ డైరెక్ట్ బిట్టు. నెక్స్ట్, 37 దీనికి సంబంధించిన ఇక్కడ డేటా కూడా అందుబాటులో లేదు. క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. హైదరాబాదు ప్రభుత్వం 1946 మరియు 48 మధ్య 50,000 మంది ముస్లింలను బయట నుండి రప్పించి మిలిటరీ, పోలీస్, ఆబ్కారీ శాఖలో నియమించింది. సరైన స్టేట్మెంటే. పోలీస్ చర్య తర్వాత ఇక్కడ స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు కొండ వెంకట రంగారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది సరైందే. మరి పోలీస్ చర్య తర్వాత పదవులు పొందిన స్థానికేతరులు బంధువులను, స్నేహితులను ఉద్యోగాల్లో చేర్చుకోవడం జరిగింది. సరైన స్టేట్మెంటే. వీటి మూలంగా ముల్కీయేతరులు వెనక నుండి ఇక్కడ నాన్ ముల్కీ గోబ్యాక్ ఉద్యమం రావడం జరిగింది. 4 కూడా సరైన ఆన్సర్స్. క్రింది వాక్యాలను పరిగణించండి. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ యొక్క స్థాపకుడు స్వామి రామానంద తీర్థ. సరైన స్టేట్మెంటు. హైదరాబాద్ రాజ్యం నుండి ఇండియన్ యూనియన్ కావాలని 47 సంవత్సరంలో ఉద్యమం ప్రారంభించును. 2 కూడా సరైన స్టేట్మెంట్. ఏ మరి బి రైట్. ఇక్కడ 1938లో వందే మాతర ఉద్యమంలో పాల్గొన్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు అడ్మిషన్ రిజెక్ట్ చేసిన ఉపకులపతి కట్టమంచి రామలింగారెడ్డి. డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్, క్రింది వ్యాఖ్యలు పరిశీలించండి. ఇక్కడ సెప్టెంబర్ 1, 2, 1952 కాల్పులు అన్నాడు కాదు, ఇక్కడ సెప్టెంబర్ 3, 4. సో ఇది తప్పు స్టేట్మెంటు.
కాల్పుల వ్యక్తులు చనిపోవడానికి బాధ్యత పోలీసులదే అనే విషయంతో కమిషన్ ఏకీభవించలేదు. అది పోలీసులది కాదు, పోలీసులు ముందుగా హెచ్చరించినప్పటికీ ఇక్కడ జనం గుమిగూడటం జరిగింది. దీంతో ఎటువంటి తప్పు లేదని కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇది సరైన స్టేట్మెంటే. సో బి మాత్రమే సరైంది. క్రింది వారిలో ఎవరు మొదటి నుండి విశాలాంధ్ర భావనను సమర్థించిన నాయకులంటే కాళోజీ నారాయణరావు మరియు స్వామి రామానంద తీర్థ. డైరెక్ట్ ఆన్సర్. క్రింది వ్యాఖ్యలు పరిగణించండి. పెద్ద మరియు చిన్న రాష్ట్రాల మధ్య సమతుల్యం సాధించడానికి 4 పరిమితులను అంబేద్కర్ ప్రతిపాదించాడు. సరైందే. ప్రకృతి వనరులు, అదేవిధంగా మానవ వనరులు అంటే భౌగోళిక, మానవ వనరులు, ఆర్థిక స్వావలంబన ఉంటుందని 3 విషయాలు ప్రతిపాదించడం జరిగింది. ఇది సరైందే. మిశ్రమ రాష్ట్రాల ఏర్పాటు ఉండకూడదని ఆయన పేర్కొన్నాడు. ఇది కూడా సరైన స్టేట్మెంటే. ఒక రాష్ట్రంలో ఒకే భాష ఉండాలని పేర్కొన్నాడు. సో 4 సరైన స్టేట్మెంట్సే, ఏబిసిడి. క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. ఒక వ్యక్తి జన్మించే నాటికి అతను హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయితే ముల్కీగా గుర్తించబడతాడు. సరైన స్టేట్మెంటు. అతను ఆమె జన్మించిన సమయంలో అతను ఆమె తండ్రి హైదరాబాద్ రాష్ట్ర ఉద్యోగిగా 12 సంవత్సరాలు ఉంది. సో ఇది 15 సంవత్సరాలు, కావున ఇది తప్పు స్టేట్మెంటు. ముల్కీ కానటువంటి స్త్రీ ముల్కీ అయిన పురుషుని వివాహమాడిన ఆమె ముల్కీగా గుర్తించబడుతుంది. ఇది కూడా సరైనది. ముల్కీ కానటువంటి పురుషుడు ఒకవేళ ముల్కీ స్త్రీని వివాహం ఆడితే అతను ముల్కీగా గుర్తించబడడు. సో ఏ మరియు సి మాత్రమే సరైన స్టేట్మెంట్స్. ఇక్కడ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వంలోని మంత్రులు చూసినట్లయితే ఇది కూడా డైరెక్ట్ అండి. పూల్సేన్ గాంధీ ఇక్కడ విద్యాశాఖ, నెక్స్ట్ B3 జిఎస్ మెల్కోటి ఆర్థిక శాఖ, కేవి రంగారెడ్డి ఎక్సైజ్ శాఖ, అన్నారావు జ్ఞానముఖి స్థానిక పరిపాలన. సో ఈ 4 ఆప్షన్స్ 4, 3, 2, 1. తెలంగాణ సాయుధ పోరాటంలో బండి వెనక బండి పాటగట్టిన ఇక్కడ యాదగిరి ఎవరికి వ్యతిరేకంగా రాశాడంటే జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి. క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. సో దీనికి సంబంధించిన డేటా అందుబాటులో లేదు. సో కింది వ్యాఖ్యలను పరిగణించండి. ఇక్కడ నిజాం ఉల్ ముల్క్ అసబ్జా కింద 5 సుబాలు ఉండేవి. ఇది సరైన స్టేట్మెంటే. మెదక్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, అత్రాబాద్, వరంగల్ సుబా కింద ఉండేవి. ఇది తప్పు. ఇవి మీ 4, 5 కూడా మెదక్ సుబా కింద ఉండేవి. సో ఏ మాత్రమే సరైంది. నిజాముల కాలంలో ఎవరి సంస్కరణలో తర్వాతి కాలంలో ముల్కీ మరియు నాన్ ముల్కీల మధ్య తగాదాలకు కారణమైనవంటే నిజాముల కాలంలో సంస్కరణ ప్రవేశపెట్టింది మొదటి సాలార్జంగు. అతని యొక్క పేరే మీర్ తురబ్ అలీ ఖాను. అతని యొక్క అసలు పేరు సాలార్జంగ్ అనేది బిరుదు. సో రెండోది డైరెక్ట్ బిట్ ఆన్సర్. ఇది రెండోది సరైన ఆన్సర్. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జారీ చేసిన పరమాన్ ఆధారంగా అంటే ఏ పరమాన్ ఆధారంగా సివిల్ సర్వీస్ రెగ్యులేషన్ ఏ సంవత్సరంలో ప్రకటించారంటే 1900 పరమాన్ ఆధారంగా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ ఏ సంస్థ ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎంఐఎం అధినేత సలావుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారంటే ఇక్కడ తెలంగాణ ముక్తి మోర్చా సమావేశం, అదేవిధంగా తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్, నెక్స్ట్ తెలంగాణ సంఘర్షణ సమితి సమావేశం, తెలంగాణ శాసనసభ్యుల ఫోరం. ఇది తెలంగాణ సంఘర్షణ సమితి సమావేశాల్లో పాల్గొన్నాడు. ఇది 3వ ఆన్సర్ సరైంది. అంటే 3వ ఆప్షన్ సరైనది. తెలంగాణ సంఘర్షణ సమితి సమావేశంలో ఇక్కడ సలావుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. నెక్స్ట్ వెలిశాల జగపతిరావుకు సంబంధించిన ఆన్సర్లు. ఆయన వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి కాదండి, ఇది కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి. సో కరీంనగరు. సో ఫస్ట్ స్టేట్మెంటు తప్పు. ఆయన నిజాం పాలన గద్దించడానికి పూణేలోని సైనిక శిక్షణలో పాల్గొన్నారు. సరైనదే. 1989లో ఆయన కరీంనగర్లో తెలంగాణపై 3 రోజుల సదస్సు నిర్వహించాడు. సరైనదే. దుచ్చర్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో జలసాధన సమితి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. డి సరైనదే. సో ఇక్కడ చూసినట్లయితే మనకి BCD సరైన ఆన్సర్లు. 3 స్టేట్మెంట్స్ వచ్చేసి BCD సరైన ఆన్సర్స్. దీనికి సంబంధించిన ఆప్షన్స్ లేవు. ఎవరి అధ్యక్షన అఖిల భారత ప్రజా ప్రతిఘటన ఫోరం వరంగల్ ప్రకటన 97 ప్రకటించిందంటే ప్రొఫెసర్ GN సాయిబాబా. డైరెక్ట్ బిట్టు. ఎవరి ఆధ్వర్యంలో తెలంగాణ శాసనసభ్యుల ఫోరం ఏర్పడింది? వెలిశాల జగపతిరావు మరియు జానారెడ్డి. ఇది కూడా డైరెక్ట్ ఆన్సర్. క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. ఇక్కడ ప్రాంతీయ అసమతుల్యతలు అభివృద్ధి ప్రత్యామ్నాయాలు అనే అంశమైన ఉస్మాన్ యూనివర్సిటీలో సమావేశం జరిగింది. ఈ సమావేశాన్ని ప్రొఫెసర్ జయశంకర్ ప్రారంభించారు. ఏ మాత్రమే సరైంది. ఈ సమావేశాన్ని ప్రొఫెసర్ ఎల్ విశ్వేశ్వరరావు మరియు ప్రొఫెసర్ సింహాద్రి ప్రారంభించడం జరిగింది. విశ్వేశ్వరరావు మరియు ఇక్కడ సింహాద్రి ప్రారంభించారు. బి అనే స్టేట్మెంట్ తప్పు. కేవలం ఏ మాత్రమే
సరైన స్టేట్మెంటు. ఏ మాత్రమే సరైన స్టేట్మెంటు. నెక్స్ట్ క్వశ్చన్ డైరెక్ట్ అండి. ఇది ఎవరి పాలనా కాలంలో నిజాం సాగర్ మరియు కడెం ప్రాజెక్టులు నిర్మించారంటే నిజాముల కాలంలో. క్రింది వాక్యాలు పరిగణించండి. ఇక్కడ జులై ఇక్కడ సంబంధించి కిలో బియ్యం ₹2 సబ్సిడీ విధానాన్ని ₹3.50 పెంచింది. ఇక్కడ ₹3.50 పెంచడం జరిగింది. ప్రతి కుటుంబానికి ఇచ్చే బియ్యం కోటా పరిమితిని తగ్గించింది. ఇక్కడ ఏ మరియు బి రెండు కూడా సరైన స్టేట్మెంట్సే. నెక్స్ట్ తెలంగాణ ఉద్యమంలో సంఘాలు మరియు వారి వాడిన చిహ్నాలతో చూసినట్లయితే లంబాడ హక్కుల పోరాట సమితి వచ్చేసి నగార బేరి అంటాం. ఇక్కడ ఇది 4 ఆదివాసీ హక్కుల పోరాట సమితి వచ్చేసి ఇక్కడ తుడుందెబ్బ 1, గొల్ల కురుముల పోరాట హక్కుల సమితి వచ్చేసి డోలు దెబ్బ 5. నెక్స్ట్ ఎరుకుల హక్కుల పోరాట సమితి కుర్రు 3, 4, 1, 5, 3, 4, 1, 5, 3 ఉన్నది ఒకటోది సరైన ఆన్సర్. 4, 1, 5, 3 ఉన్నది ఇది ఒకటోది సరైన ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ సరికాని జతను గుర్తించమని అడగటం జరిగింది. ఇక్కడ సరికాని జతను గుర్తించమని అడగటం జరిగింది. ఇక్కడ సరికానిది వచ్చేసి ఒడ్డెర హక్కుల పోరాట సమితి. ఇదే సరికాదండి. ఇక్కడ తన్నీరు ధర్మరాజు దీనికి. సో మొదటిది సరైన ఆన్సర్. ఈ 3 కూడా సరైనవి, ఆప్షన్సే. ఇక్కడ తప్పుగా ఉన్న స్టేట్మెంట్ వచ్చేసి ఒకటోది. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త ఆర్థిక విధానం యొక్క ఉద్దేశం ఏది కాదంటే ప్రజాస్వామ్య సామ్యవాదాన్ని సాధించడం. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన సరళీకరణ ఆర్థిక విధానాల్లో ప్రజాస్వామ్య సామ్యవాదాన్ని కాదండి, ఇక్కడ లిబరలైజేషన్ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఎల్పిజి అంటాం, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. కాబట్టి ప్రైవేటైజేషన్ చేయటం వల్ల ప్రైవేటు పెట్టుబడిదారు విధానానికి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. సో ఉత్పత్తిని పెంచడము, నష్టాలను అధిగమించడము, అంతర్జాతీయ పోటీ తట్టుకుని ఉత్పత్తి చేయడం, ఈ 3 కూడా ఎల్పిజి సంస్కరణలో భాగంగా ఉంటాయి. ప్రజాస్వామ్య తెలంగాణ సాధించడం అంటే ప్రభుత్వాలే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు సాధించడం అనేది ఇక్కడ నుంచి తగ్గించుకుంటూ రావడం జరిగింది. సో ఇది సరైన ఆన్సర్. నెక్స్ట్ క్రింది వాక్యాలను పరిగణించండి. ఇక్కడ చూసినట్లయితే దీనికి సంబంధించిన కూడా సరైన డేటా అవైలబుల్ లేదు. నెక్స్ట్ క్రింది వాక్యాలను పరిగణించండి. నాగారం మంజే మందకృష్ణ మాదిగతో కలిసి తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఏర్పాటు చేశాడు. తప్పు స్టేట్మెంట్ అండి. నాగారం అంజయ్య ఒక్కడే తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఏర్పాటు చేశాడు. ఇక్కడ మందకృష్ణ మాదిగతో విభేదించి బయటకు వచ్చి స్పెసిఫిక్గా తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించడం జరిగింది. సో ఏ అనేది తప్పు స్టేట్మెంట్. ఇక్కడ మందకృష్ణ మాదిగతో కలిసి కాదు. ఎన్ఐఏ మరియు గద్దర్తో చర్చించి అంజయ్య భువనగిరిలో సదస్సును నిర్వహించాడు. సో పై వ్యాఖ్యల్లో సరైనది ఏదంటే బి మాత్రమే సరైన స్టేట్మెంట్. ఇక్కడ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. విద్యుత్ రంగంలో ప్రపంచ బ్యాంకు సంస్కరణను సూచించింది. సరైన స్టేట్మెంటు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్కరణ చట్టం మే 20, 1998 శాసనసభలో చేశారు. ఇది తప్పు. ఏప్రిల్ 28 చేశారు. సో తప్పు స్టేట్మెంటు. నీటిపారుదల శాఖలో 40% మంది మిగులు ఉద్యోగులు ఉన్నారని గంగోపాధ్యాయ కమిటీ చెప్పింది. ఇది కూడా సరైన స్టేట్మెంటే. 1996-97 మధ్యలో పోలీసు, ప్రాథమిక విద్య, వైద్య, ఆరోగ్య శాఖలో మాత్రమే నియామకాలు చేశారు. సో సరైన స్టేట్మెంటు ఏసీడీ అనేది సరైన ఆన్సర్. క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్కరణ చట్టాన్ని 98లో చేశారు. సరైందే. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ కమిషన్ 2001లో ఏర్పాటు చేశారు. తప్పని 1999లో ఏర్పాటు చేశారు. సో తప్పు స్టేట్మెంటు. గంగోపాధ్యాయ కమిటీ వివిధ శాఖలో పనిచేస్తున్న వారి యొక్క జీతాలు, సేవలు, పెన్షన్లకు సంబంధించి పరిశీలించింది. సరైనదే. కోనేరు రామకృష్ణరావు కమిటీ ఉన్నత విద్యను ప్రైవేటీకరించాలని సిఫారసు చేసింది. సో ఈ 3 కూడా సరైనవి వచ్చేసి ఇక్కడ ఏసీడీ సరైన ఆన్సర్స్. సుబ్రహ్మణ్యం కమిటీ దేనికి సంబంధించిన క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. ప్రభుత్వ రంగ సంస్థలపై నియమించిన సుబ్రహ్మణ్యం కమిటీ కాయలా పడిన ప్రైవేట్ సంస్థలను ప్రైవేటీకరించాలని సూచించింది. సరైనదే. కమిటీ సూచనలు ప్రపంచ బ్యాంకు విధానాలను ప్రతిబింబించాయి. ఏ మరియు బి రెండు కూడా సరైన స్టేట్మెంట్సే. 1983లో ఎవరి హఠాత్ మరణం వల్ల హిమాయత్ సాగర్ నియోజకవర్గం ఉప ఎన్నిక జరిగింది? నారాయణరావు గౌడ్. డైరెక్ట్ క్వశ్చన్. నారాయణరావు గౌడ్ సరైంది.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలనా వ్యవస్థపై విజన్ 2020 డాక్యుమెంట్ను ఎవరు తయారు చేశారంటే మెకిన్సే సంస్థ. సరికాని జతను గుర్తించండి. ఇక్కడ సరికాని జత వచ్చేసి ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ కావూరు సాంబశివరావు సరైనదే, ల్యాంకు లగడపాటి రాజగోపాల్ సరైనదే, గాయత్రి ప్రొడక్ట్స్ టి సుబ్బరామిరెడ్డి సరైనదే. ఇక్కడ మధుకాన్ కంపెనీ రాయపాటి సాంబశివరావు, ఇక్కడ మధుకాన్ కంపెనీ రాయపాటి సాంబశివరావు కాదు, నామా నాగేశ్వరరావు ఇది. సో ఇక్కడ సరికానిది అన్నాడు కాబట్టి 4వది ఇక్కడ జవాబు అవుతుంది. క్రింది వాక్యాలను పరిగణించండి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకున్నాడు. తప్పండి. ఇక్కడ మహబూబ్ నగర్ను దత్తత తీసుకున్నాడు. ఈ స్టేట్మెంట్ తప్పు. శ్రీశైలం రిజర్వాయర్ నుండి సుమారు 190 టీఎంసీల నీటిని ఆయన ప్రకాశం జిల్లాకు తరలించే ప్రయత్నం చేశాడు. 190 కాదు 90 టీఎంసీలు. సో ఇది కూడా తప్పే. ఏ మరియు బి రెండు కావు సరైన జవాబు. తెలంగాణ మహాసభ ఏర్పాటుకు ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఇక్కడ తెలంగాణ మహాసభ యొక్క ముఖ్య ఉద్దేశం దళిత బహుజన తెలంగాణ ఏర్పాటు. క్రింది వ్యాఖ్యలు పరిగణించండి. వరుసగా వచ్చిన ఆంధ్ర ప్రభుత్వాలు తెలంగాణలో నీటిపారుదల రంగాన్ని నిర్లక్ష్యం చేశాయి. సరైనదే. నిరంతర కరువులు దుర్భిక్షాలతో తెలంగాణ ప్రాంతం నష్టపోయింది. సరైనదే. మహబూబ్ నగర్ జిల్లా నుండి 12 నుండి 14 లక్షల మంది భారతదేశంలో ఇతర ప్రాంతాలకు వలసపోయారు. సరైంది. రెండు ప్రాంతాల మధ్య అసమతుల్యతను తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ అనే గ్రంథంలో కాళోజీ నారాయణ రికార్డ్ చేశారంటే కాళోజీ నారాయణ కాదు జయశంకర్, ప్రొఫెసర్ జయశంకర్. సో డి ఉంది ఇక్కడ. ఎలిమినేషన్ మెథడ్లో కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ డి తప్పు, డి ఉంది తప్పు, ఇక్కడ డి ఉంది తప్పు. సో ఏబిసి 3 సరైన స్టేట్మెంట్స్. ఈ విధంగా కూడా ఎలిమినేషన్ మెథడ్లో గుర్తించవచ్చు. ఏబిసి సరైనది. తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయం గురించి ఈవి పద్మనాభం ఏ పత్రికలో రాశారంటే ప్లాస్ అండ్ ఫిలోమెన్ అనే పత్రికలో రాయటం జరిగింది. డైరెక్ట్ బిట్. నెక్స్ట్ నార్నే ఇక్కడ ఎస్టేట్స్ రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించి నార్నే ఎస్టేట్ వచ్చేసి కల్నల్ రంగారావు, జనచైతన్య హౌసింగ్ వచ్చేసి మాదాల సుధాకరు, లక్ష్మీప్రియ వచ్చేసి శివారెడ్డి, శిల్ప ఇన్ఫర్టెక్స్ మోహన్ రెడ్డి. ఇక్కడ 4, 3, 1, 2 ఆన్సర్లు సరైనది. 3వది సరైనది. ఇక్కడ క్రింది వ్యాఖ్యలు పరిగణించండి. 6 సూత్రాల పథకం ద్వారా ఏర్పాటైన తెలంగాణ ప్రాంతీయ బోర్డును తెలుగుదేశం ప్రభుత్వం రద్దు చేసింది. సరైనదే. విజయవాడలో స్థాపించిన ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉస్మానియా మరియు గాంధీ వైద్య కళాశాలను తన ఆధీనంలో తెచ్చుకుంది. ఇది కూడా 2 సరైనవి. ఏ మరియు బి 2 కూడా సరైనవి. 1969 తెలంగాణ ఉద్యమం అనంతరం పరిణామాల్లో కోస్తా ఆంధ్రాలోని అన్ని రంగాలకు చెందిన ప్రజలు తెలంగాణకు వలస వచ్చారు. సరైనదే. స్టూడియోలు, థియేటర్లకు భూములు, సబ్సిడీలు, అనుమతులను ఆంధ్ర వలసలకు ప్రభుత్వం ఉదారంగా ఇచ్చింది. 2 కూడా సరైన స్టేట్మెంట్స్. ఏ మరియు బి 2 సరైనవి. నక్సలైట్ల ఉద్యమానికి సంబంధించి ఇప్పటి నుండి నాట్యం లేదు, పాట లేదు, ఉపన్యాసం లేదు అని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని పేర్కొన్నాము. చంద్రబాబు నాయుడు 97లో గద్దర్ మీద కాల్పులు జరిపిన తర్వాత ఒక సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు అనటం జరిగింది. అంటే గద్దర్ని పరోక్షంగా ఉద్దేశిస్తూ ఆయన నాట్యకారుడు, పాటలు పాడతాడు, ఉపన్యాసాలు ఇస్తాడు కాబట్టి ఆ సందర్భంలో చేసినటువంటి వ్యాఖ్య ఇది. నాట్యం లేదు, పాట లేదు, ఉపన్యాసం లేదని అన్నది చంద్రబాబు నాయుడు. క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. రాష్ట్రపతి పాలన ఎత్తివేసిన తర్వాత జె వెంగళరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినాడు. ఇది కూడా సరైనదే. ప్రపంచ తెలుగు మహాసభలను 1975లో విజయవాడలో నిర్వహించారు. కాదండి, హైదరాబాద్లో నిర్వహించారు. ఇది తప్పు. 21 నెలల ఎమర్జెన్సీ సమయంలో ఎక్కువగా తెలంగాణలో బూటకప్పు ఎదురుకాల్పులలో ప్రభుత్వం 77 మంది నక్సలైట్లను చంపింది. సరైనదే. ఆంధ్ర ప్రాంత ప్రయోజనాలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వం అన్ని రంగాల్లో తెలంగాణ బలహీనపరుస్తూ వచ్చింది. ఇది కూడా సరైనదే. ఏసిడి 3 కూడా సరైనవి. ఏసిడి. అధికారాన్ని కైవసం చేసుకోవడానికి 1983లో తెలుగుదేశం పార్టీ తెలుగు గౌరవం మరియు తెలుగు ఐక్యతను ప్రాచుర్యంలో తీసుకొచ్చింది. సరైనదే. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇతర వెనకబడిన వర్గాలకు, కులాలకు, యువ వర్గాల ప్రజలకు దగ్గరైంది. 2 కూడా సరైన స్టేట్మెంట్స్. ఏ మరియు బి 2 సరైన ఆన్సర్. తెలుగు గుర్తింపునకు కింది వ్యాఖ్యలను పరిశీలించండి. రాష్ట్ర సెక్రటేరియట్ సమీపంలో తెలుగు తల్లి విగ్రహాన్ని ఇక్కడ స్థాపించారు. సరైనదే. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా కుందూరు ఆంజనేయ శాస్త్రి మా తెలుగు తల్లికి మల్లెపూ దండ రచించను. కాదండి, ఇక్కడ కుందూరు మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనేది ఇక్కడ శంకరంబాడి సుందరాచారి. సో ఇది తప్పు స్టేట్మెంటు. పబ్లిక్ గార్డెన్స్లో తెలుగు వెలుగు మ్యూజియంను ప్రారంభించారు. సరైనదే. తెలంగాణ కవులు, రచయితలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పట్టించుకోలేదు. 3 కూడా సరైనవే. ఏసిడి సరైన ఆప్షన్. ఎన్టీ రామారావుకు సంబంధించి క్రింది వ్యాఖ్యలు పరిగణించండి.
1983 ఎన్నికల సమయంలో నక్సలైట్లు నిజమైన దేశభక్తులు, నక్సలైట్ల ఎజెండానే నా ఎజెండా అనే నినాదంతో ఎన్టీ రామారావు ప్రచారం చేశాడు. సరైనదే. తెలుగు తల్లి అనే భావమును ప్రచారం చేయడం, ట్యాంకు బండిపై ఆంధ్రుల విగ్రహాలను ఏర్పాటు చేసి ఎన్టీ రామారావు తెలంగాణ సామాజిక సాంస్కృతిక పునాదులపై దాడి చేశాడు. రెండు కూడా సరైన స్టేట్మెంట్స్. ఏ మరియు బి అనేది సరైన ఆప్షన్. క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. డిసెంబర్ 1972లో పార్లమెంటు ముల్కీ బిల్లును ఆమోదించింది. సరైందే. రాష్ట్ర విభజన అసాధ్యమని ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అన్నారు. సరైందే. రాష్ట్ర విభజన ఏకైక పరిష్కారమని మర్రి చెన్నారెడ్డి అన్నారు. ఇది కూడా సరైన స్టేట్మెంటే. జనవరి 20, 1973 భారత ప్రభుత్వం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించింది. ఇక్కడ జనవరి 20 కాదు, జనవరి 18 నుంచి. సో డి తప్పు స్టేట్మెంట్. కావున ఇక్కడ ఏబిసి మరియు 3 సరైనవి. సుప్రీంకోర్టులో జీవో నెంబర్ 36ను సవాల్ చేసిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన సెక్రటేరియట్ ఉద్యోగి ఏవిఎస్ నరసింహారావు. డైరెక్ట్ బిట్. ఈ ఆర్టికల్ కింద 1969లో జీవో నెంబర్ 36 యొక్క చట్టబద్ధతను ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారంటే ఆర్టికల్ 32 కింద కదా రిట్ పిటిషన్స్ వేసేది. సో ఇది కూడా పాలిటీ బిట్, డైరెక్ట్ బిట్. క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. ఆంధ్రాలో అనేక ప్రాంతాల్లో 1972లో ఆంధ్ర రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ ఆందోళన ప్రారంభించారు. సరైన స్టేట్మెంట్. సత్వరమే ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు స్వామినాథన్ డిమాండ్ చేశాడు. రెండు సరైనది. ఏ మరియు బి అనేది సరైన ఆప్షన్. ముల్కీ నిబంధనలపై తీర్పులకు సంబంధించి క్రింది వ్యాఖ్యలు పరిగణించండి. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టం 1957 ఉద్యోగ అర్హతకు సంబంధించి 10 ఏళ్ల నివాసం పరిగణలోకి తీసుకుంది. కాదండి, 15 సంవత్సరాలు. తప్పు స్టేట్మెంటు. తాజా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సబార్డినేట్ సర్వీసులు, తహసీల్దార్ ఉద్యోగులు, స్థానిక బోర్డులో ముల్కీ నిబంధనలు వర్తించమని పేర్కొంది. లేదు, వర్తిస్తాయి అని పేర్కొంది. సో రెండు కూడా తప్పు స్టేట్మెంట్స్. ఏ మరియు బి రెండు కావు అనేది సరైన ఆప్షన్. 6 సూత్రాల పథకం ఉల్లంఘనలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జయభారత్ రెడ్డి కమిటీని నియమించింది. ఈ కమిటీలో సభ్యులు ఎవరంటే కమల్నాథన్, ఉమాపతిరావు. సరైన ఆన్సర్. నెక్స్ట్, జయాంధ్ర ఉద్యమానికి సంబంధించిన వాటిని కాలక్రమానుసారంగా అమర్చాలి. ఇక్కడ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ తెలుగు సినిమా నటులు 6 రోజులు రిలే నిరాహార దీక్షను పానగల్ పార్కులో చేశారు. ఇది 18 ఫిబ్రవరి 1973లో. నెక్స్ట్, జయాంధ్ర ఫ్రంట్ ఏర్పడింది ఏప్రిల్ 7, 1973లో. 10,000 మంది క్రిస్టియన్లు శాంతియుతంగా విజయవాడలో మౌన నిరసన చేశారు. ఇది 24 డిసెంబర్ 1972లో. గుంటూరులోని గాంధీ పార్కులో ఆంధ్ర సంఘర్ష సమితి భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించింది. ఇది వచ్చేసి 22 డిసెంబర్లో. సో ఇక్కడ క్రోనాలజీ చూసుకున్నట్లయితే 22 డిసెంబర్ 1, 2, ఇక్కడ ఇది ఫిబ్రవరి, ఇది ఏప్రిల్ కానీ 3, 4 వస్తుంది. అంటే డిసిఏబి ఉన్నది సరైన ఆన్సర్. 6 సూత్రాల ప్రణాళికకు సంబంధించి దీన్ని వ్యతిరేకిస్తూ హోంశాఖ సహాయ మంత్రి సమక్షంలో సంతకం చేయడం నిరాకరించిన తెలంగాణ నాయకులు ఎస్బి గిరి, జిఎస్ మెల్కోటి, మల్లికార్జున్, ఎంఏ హాసిం. మూడవది సరైన ఆన్సర్. క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. మార్చి 31, 1986 జీవో నెంబర్ 610 అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది. తప్పండి. డిసెంబర్ 30, 1985. తప్పు స్టేట్మెంట్. ఆఫీసర్స్ కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా జీవో నెంబర్ 16 జారీ చేశారు. బి మాత్రమే సరైంది. క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. తెలంగాణ ప్రాంతీయ కమిటీ స్థాపన అధికరణ 371 సులభతరం చేసింది. ఇక్కడ ఇది ఏ అనేది సరైన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, తెలంగాణ ఏర్పాటుకు అధికరణ 371 ఆటంకమైంది. ఇక్కడ చూడండి, ఆటంకమైందా? కాలేదు. ఎందుకని? తెలంగాణ ఏర్పాటు చేయడానికి ఎటువంటి రాజ్యాంగ సవరణలు అవసరం లేదు. డైరెక్ట్గా ఏర్పాటు చేయవచ్చు. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాల ఏర్పాటు అనేది పార్లమెంటు సాధారణ పద్ధతిలోనే చేస్తుంది. రాజ్యాంగ సవరణ అవసరం లేదు. సో మరి ఈ రాజ్యాంగ సవరణ అవసరం లేదంటే ఇది మనకు తెలంగాణ ఏర్పాటుకు ఆటంకం కాదు. సో ఏ మాత్రమే సరైన స్టేట్మెంట్. అంటే బి అనేది తప్పు. క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. సెప్టెంబరు 1970 తపాలాపూర్ గ్రామంలో పీతాంబరరావు ఇంటిపై దాడి చేశారు. ఇది సెప్టెంబరు, ఇది యాక్చువల్ అక్టోబర్ ఉంటుంది. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఏ కూడా ఉంది. ఎమర్జెన్సీలో జరిగిన బూటకపు ఎన్కౌంటర్లపై
విచారణ జరిపేందుకు 78లో తార్కొండే కమిటీని ఏర్పాటు చేశారు. కాదు 77లో ఏర్పాటు చేశారంటే ఇది తప్పు స్టేట్మెంటు. 68, 77 మధ్య జరిగిన ఎదురుకాల్పులపై విచారణ కోసం జస్టిస్ భార్గవ్ కమిషన్ నియమించింది సరైన స్టేట్మెంటే. జనవరి 1982న పోలీస్ కస్టడీలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్యం తీసుకున్న కొండపల్లి సీతారామైన నక్సలైట్లు తీసుకొని వెళ్ళటం జరిగింది. సో డి కూడా సరైనదే. ఏసీడి 3 సరైనదే, అదే సరైన ఆప్షన్. క్రింది వ్యాఖ్యలను పరిగణించిన 1969లో 9 మంది సిపిఐ ఎంఎల్ నాయకులను పోలీసులు మద్రాసులో అరెస్ట్ చేశారు. వారిలో చంద్రపుల్లారెడ్డి, రామనర్సి కూడా ఉన్నారు. వాస్తవానికి 69లో 9 మంది కార్యకర్తలను ఇక్కడ మద్రాసులో అరెస్ట్ చేశారు. కానీ వారిలో చంద్రపుల్లారెడ్డి, రామనర్సియ లేరు. ఉన్నారని వచ్చాడు కాబట్టి లేరు. వాస్తవానికి తప్పు స్టేట్మెంటు. 70లో చంద్రపుల్లారెడ్డి తనది అసలైన ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు పార్టీ విప్లవకారుల సమన్వయ కమిటీ అని ప్రకటించాడు. ఆయన అడవుల్లో మరియు మైదానాల్లో కూడా ఉద్యమాన్ని నిర్మించాడు. బి అనేది సరైన స్టేట్మెంటు. బి మాత్రమే సరైనది. క్రింది వాటిని జతపరచమని ఉంది. ఇక్కడ పీడిఎస్యు వచ్చేసి 74. పీడిఎస్యు ఏర్పాటు చేసింది ఇక్కడ 1974. మద్దునూరు గ్రామంలో పటేల్ నారాయణరావు హత్య 78. అల్లంపల్లి అడవుల్లో నక్సలైట్ల 10 మంది పోలీసుల హత్య 87. తాడిశాల మండల అధ్యక్షుడు మల్హల్రావు హత్య 1989. ఈ ఆప్షన్స్ ఉన్నది 3, 1, 2, 5 కాబట్టి ఈ 1వది సరైన ఆప్షన్. సరికాని జాతను గుర్తించండి. కన్సర్న్డ్ సిటిజన్స్ కమిటీ ఏర్పాటు చేసింది ఇక్కడ 96లోనే. అదేవిధంగా పీపుల్స్ వార్ గ్రూప్ పై నిషేధం 92 సరైనదే. పీపుల్స్ వార్ గ్రూపు కే వ్యాసు ఐపీఎస్ కే వ్యాసును హత్య చేసింది కూడా 93లోనే. గుర్తేడు దగ్గర 7 ఐఏఎస్ అధికారులను కిడ్నాప్ చేసింది 89. ఇది తప్పు స్టేట్మెంటు. ఇక్కడ 88లో చేశారు. డిసెంబర్ 27, 88లో చేశారు. ఇక్కడ సరికానిది అన్నాడు కాబట్టి 4వది సరైన ఆన్సర్. జగిత్యాల ఊరేగింపుకు సంబంధించి క్రింది వ్యాఖ్యలు. 1978 నవంబర్లో జగిత్యాల రైతు కూలీలు జగిత్యాల జైత్యాత్ర అనే ఊరేగింపును చేశారంటే ఇక్కడ వచ్చేసి నవంబర్ కాదు సెప్టెంబరు. ఇది తప్పు స్టేట్మెంటు. ఈ ఊరేగింపులో 35,000 మంది పాల్గొన్నారు సుమారుగా. ఇక్కడ కార్మిక యూనియన్ అధ్యక్షుడు గంజీ రామారావు. ఇక్కడ కార్మిక యూనియన్ కాదు, రైతు కూలీ సంఘం అధ్యక్షుడు. సో ఇది కూడా తప్పు స్టేట్మెంటు. జనసామాన్యులను ఉద్దేశించి మాట్లాడిన వారిలో గద్దరు వరవర్రావు ఉన్నారు ఇక్కడ. సో బి మరియు డి మాత్రమే సరైనది. అంటే బి మరియు డి మాత్రమే సరైన ఆప్షన్. 1వది సరైన ఆన్సర్. క్రింది వ్యాఖ్యలు పరిగణించండి. 26 సెప్టెంబర్ 1978 లొత్తునూరు గ్రామంలో ఒక దళిత వ్యవసాయ కూలీ పోలీస్ కాల్పుల్లో మరణించాడు. సరైన స్టేట్మెంటు. అక్టోబర్ 2078న సిరిసిల్ల మరియు జగిత్యాల తాలూకాను కల్లోలిత ప్రాంతాలకు ప్రభుత్వం ప్రకటించింది. సరైనదే. 28 ఏప్రిల్ 1980న ఇంద్రవెల్లి ఘటన జరిగింది. సో ఇది తప్పండి. ఇక్కడ 28 ఏప్రిల్ కాదు 20న. సో ఇక్కడ సి అనేది తప్పు స్టేట్మెంటు. 25 డిసెంబర్ 1988న హైదరాబాద్ నుండి 3 నక్సలైట్లు అపహరించబడ్డారు. డి కూడా సరైనదే. ఇక్కడ సి తప్పు కాబట్టి ఇక్కడ సి ఉంది, ఇక్కడ సి ఉంది, ఇక్కడ సి ఉంది. ఎలిమినేషన్ మెథడ్లో తీసేసిన ఏబిడి అనేది సరైనది. కింది కార్యక్రమాలకు సంబంధించి జగిత్యాల తాలూకాలో గొల్లపల్లి గ్రామంలో భారీ వ్యవసాయ కార్మికులు సమావేశం ఏర్పాటు చేశారు. ఇది వచ్చేసి ఆగస్టు 27, 77. లక్ష్మీరాజ్యం మరియు పోసెట్టి అనే 2 వ్యవసాయ కార్మికుల్ని హత్య చేయడం జరిగింది. ఇది నవంబర్ 77. ఎన్నికల బహిష్కరణ ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న కంది లచ్చిరెడ్డి బస్సు ప్రమాదంలో మరణించాడు. ఇది మేలో 78. గ్రామాలకు వెళ్ళండి అనే కార్యక్రమాన్ని కొండపల్లి సీతారామయ్య మంతని ప్రాంతంలో నిర్వహించాడు. ఇది ఏప్రిల్ 78. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకు మొదటగా వచ్చేది ఏ వస్తుంది, తర్వాత బి వస్తుంది, తర్వాత డి వస్తుంది, తర్వాత సి వస్తుంది. అంటే ఏబిడిసి అనేది సరైన ఆప్షన్ కాలక్రమం. కానీ ఇక్కడ ఏబిడిసి అనేది లేదు. సో ఇచ్చిన ఆప్షన్స్లో సరైన ఆప్షన్ లేదు. సరైన ఆప్షన్ వచ్చేసి ఏబిడిసి. క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం తెలంగాణలో 17,352 చదరపు కిలోమీటర్ల భూభాగం షెడ్యూల్ ప్రాంతం. సరైనదే. 2001 సెన్సస్ ప్రకారం తెలంగాణ జనాభాలో ఆదివాసీ జనాభా 12.5% కలదు. తప్పండి. దాదాపు 9% మాత్రమే కలదు. జీవో నెంబర్ 141 ప్రకారం లంబాడీలు మరియు సుగాలీలను షెడ్యూల్ తెగలకు గుర్తించడం జరిగింది. 141 కాదు 149, 2 కూడా తప్పే. అక్టోబర్ 8, 1940న నిజాం పోలీసులు కొమరం భీమును చంపింది. ఇది సరైనవే. కానీ మనకి ఇక్కడ సరికానివి స్టేట్మెంట్స్ అని అడిగాడు. సరికాని స్టేట్మెంట్స్ వచ్చేసి బీసీ. సో బీసీ అనే స్టేట్మెంట్ ఉన్న 4వ ఆప్షను సరైన ఆన్సరు. నేను సరైన ఆన్సర్ని రెడ్ పెన్తో బాక్స్ రూపంలో నేను రౌండప్ చేయడం జరిగింది. వాటిని గుర్తించండి, గమనించగలరు. నెక్స్ట్
దీనికి సంబంధించిన ఆప్షన్స్ సరైన సమాచారం అందుబాటులో లేదు. క్రింది వారిలో నూరేండ్ల నా ఊరు పాటను రాసింది ఎవరు? డైరెక్ట్ వరంగల్ శ్రీనివాసు డైరెక్ట్ బిట్ అది. నెక్స్ట్ క్రింది వాక్యాలను పరిగణించండి. 20 ఫిబ్రవరి 2013 ఉస్మానియా మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థి గర్జన జరిగింది. ఇక్కడ జనవరి ఎప్పుడు జరిగింది? వైద్య విద్యార్థి గర్జన 22 జనవరి 2010లో జరిగింది. సో ఇది తప్పు స్టేట్మెంటు. అనేక హాస్పిటల్స్లో డాక్టర్లు తెలుగు తల్లి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఇది కూడా తప్పు స్టేట్మెంట్స్. సో ఏ మరియు బి అనే రెండు కావు అనే ఆన్సర్. రెండు ఇక్కడ ఏ మరియు బి రెండు కూడా తప్పు స్టేట్మెంట్స్. ఏ మరియు బి రెండు కూడా తప్పు స్టేట్మెంట్సే. ఇది 4వది సరైన ఆన్సర్. నెక్స్ట్ తెలంగాణ ఉద్యమంలో క్రింది ముఖ్యమైన సంఘటనలు కాలక్రమానుసారంగా అమర్చండి అన్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కొల్లాపూర్ కోలాహలం 2003లో, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల సంయుక్త కార్యాచరణ ఏర్పాటు 2009 నవంబర్ 30, సిద్దిపేట ఉద్యోగుల గర్జన 2009 సెప్టెంబర్ 21, శ్రీకాంతాచారి మరణం 2009 డిసెంబర్ 3. ఇక్కడ 2003 క్రోనాలజీ చూసుకున్నట్లయితే 1, 2009 సెప్టెంబర్ 21 రెండో ఆప్షన్, నవంబర్ 3వ ఆప్షన్, డిసెంబర్ 4వ ఆప్షన్. అంటే 1, 3, 2, 4. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏసీబీడి ఉన్నది సరైన ఆన్సర్. నెక్స్ట్ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. 18 అక్టోబరు 2009 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ రాసింది. ఇక్కడ 2009 కాదు 2008లో రాసింది. సో తప్పు స్టేట్మెంటు. పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు సిపిఎం బిల్లుకు మద్దతుగా ఓటు వేసింది. సిపిఎం వేయలేదండి. సిపిఎం మొదటి 1969 ఉద్యమంలోను మలిదశ ఉద్యమంలోను ఎప్పుడు కూడా విశాలాంధ్ర వాదాన్ని వినిపించింది, ఓటు వేయలేదు. సో రెండు కూడా తప్పు స్టేట్మెంట్స్. ఏ మరియు బి కావనేది రెండు కూడా అంటే ఏ మరియు బి కావనే రెండు ఆన్సర్లు ఇక్కడ ఏది ఏ మరియు బి రెండు కావు. ఈ స్టేట్మెంట్ ఈ ఆప్షన్ మాత్రమే సరైనది. క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. 2001లో ప్రణబ్ ముఖర్జీ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును దృఢంగా సిఫారసు చేసింది. ఇక్కడ ప్రణబ్ ముఖర్జీ కమిటీ 2005. సో స్టేట్మెంట్ తప్పు. ప్రణబ్ ముఖర్జీ కమిటీ మరొక రాష్ట్రాల పునర్విభజన కమిషన్ సిఫారసు చేసింది. ఇది కూడా తప్పే. సో ఏ మరియు బి రెండు కావు. తెలంగాణ సంయుక్త కార్యాచరణ కమిటీకి సంబంధించి క్రింది వ్యాఖ్యలు. 24 డిసెంబర్ 2009 కళింగ భవన్లో సమావేశమై టీజేఏసీని ఏర్పాటు చేసింది. సరైంది. ప్రొఫెసర్ కోదండరామ్ను ఏకగ్రీవంగా దాని చైర్మన్గా ఎన్నుకున్నారు. బి సరైంది. బీఆర్ఎస్, బీజేపీ, నెక్స్ట్ కాంగ్రెసు మరియు సిపిఐ పార్టీలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. ఇక్కడ సిపిఐ పార్టీ హాజరయ్యాయి, ఇక్కడ బీఆర్ఎస్, ఇక్కడ సిపిఐ పార్టీ అని ఉంది. సో ఇక్కడ ఇది తప్పు. దీనికి టి హరీష్ రావు కార్యదర్శి అయ్యారు. ఈ డి అనేది కూడా తప్పు. సో మనకి ఇక్కడ ఏ మరియు బి మాత్రమే సరైంది. సిపిఐ హాజరు కాలేదు. బీఆర్ఎస్, బీజేపీ, ఇక్కడ బీఆర్ఎస్ దట్ మీన్స్ టీఆర్ఎస్, ఆ విధంగా చూసుకోండి. ఇక్కడ సిపిఐ పార్టీ హాజరు కాలేదు. ఈ సంయుక్త కార్యాచరణ కమిటీలో లేదు. టీజేఏసీలో తెలంగాణ జేఏసీ పొలిటికల్ జేఏసీలో సిపిఐ చేరలేదు, తర్వాత కాలంలో చేరింది. సో ఏ మరియు బి మాత్రమే సరైనది. నెక్స్ట్ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. ఇక్కడ చూడండి డిసెంబర్ 24, డిసెంబర్ 27, 2009 అని ఎల్ఐసి భవన్ అన్నారు. ఇక్కడ తెలంగాణ ప్రజా సంఘముల సంయుక్త కార్యాచరణ కమిటీ ఏర్పడింది. ఇక్కడ ప్రొఫెసర్ తిరుమలి దాని చైర్మన్ అయ్యారు. గజ్జల లక్ష్మీకాంతం సహ చైర్మన్గా ఉన్నారు. ఈ సంస్థ తదుపరి ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులకు ప్రకటించింది. ఇక్కడ ఇది అసలు సరైన ఆప్షన్ లేదు. ఎందుకంటే ప్రజా సంఘాల సంయుక్త కార్యాచరణ జేఏసీ అనేది లేదు. ఈ ప్రశ్న తొలగింపబడటానికి అవకాశం ఉంది. సో సరైనవి అన్నాడు కాబట్టి ఈ ప్రశ్న మీద కొంచెం కాంప్లికేటెడ్ అది. నెక్స్ట్ శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన సిఫార్సులను దృష్టిలో ఉంచుకొని క్రింది ప్రతిపాదనలు పరిగణించము. ఆంధ్రప్రదేశ్ను 2 రాష్ట్రాలు సీమాంధ్ర మరియు తెలంగాణగా విభజించాలి. ఆ ప్రాంతంలో వారి రాజధానులను అభివృద్ధి చేసుకుంటారు. సో ఏ అనేది సరైందే. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం బి కూడా సరైందే. మరి రాష్ట్రాన్ని హైదరాబాద్ రాజధానిగా తెలంగాణను ఏర్పాటు చేసి అమరావతి రాజధానిగా సీమాంధ్రను ఏర్పాటు చేయాలి. సో ఇక్కడ శ్రీకృష్ణ కమిటీ ఇక్కడ సీమాంధ్ర రాజధానిగా దేనిని పేర్కొనలేదు, అమరావతి అని ఇచ్చాడు. ఇది తప్పు స్టేట్మెంటు. రాష్ట్రాన్ని విభజించకుండా తెలంగాణ ప్రాంతము ఇక్కడ సాంఘికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి చట్టబద్ధ అధికారాలతో ఇక్కడ కూడిన తెలంగాణ రీజనల్ కౌన్సిల్ని ఏర్పాటు చేయాలి. సో ఇది కూడా సరైన స్టేట్మెంట్. ఏబిడి సరైన స్టేట్మెంట్స్. ఇక్కడ అమరావతి అనేది ఇచ్చాడు కాబట్టి తప్పు స్టేట్మెంటు.
ఏబిడి అనే ఆప్షన్స్ ఉన్న 1వది సరైనది. క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. గద్దర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఏర్పాటు చేయబడింది, సరైనదే. దీనికి కార్యదర్శిగా బి వేదకుమార్ ఎన్నికయ్యాడు, కాదండి. ఎన్ కృష్ణ, నల్మల కృష్ణ ఎన్నికయ్యాడు, తప్పు స్టేట్మెంటు. తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ను కేశవరావు జాదవ్ నిర్వహించారు అని ఉంది. మరి ఇక్కడ విమలక్క తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్ అయ్యారు. ఇక్కడ ఫ్రంట్ చైర్మన్ వచ్చేసి కే జాదవ్, ఇక్కడ ఏర్పాటు చేసేసింది విమలక్క. సో ఇక్కడ ఆప్షన్ చూస్తే మనకి సరైన ఆప్షన్ వచ్చేసి ఏ మరియు ఏ మాత్రమే. అక్కడ ఏ మాత్రమే సరైనది. 3 కూడా తప్పు స్టేట్మెంట్సే. 3 కూడా తప్పు స్టేట్మెంట్స్. ధూమ్ధామ్ గురించి తెలంగాణ ఉద్యమ చరిత్రలో ధూమ్ధామ్కు ప్రత్యేక స్థానం ఉంది. ఆటలో పాటలో పదాలు దానికి 3 ప్రధాన స్తంభాలు, సరైన స్టేట్మెంటే. సెప్టెంబర్ 30, 2002 ఈ కార్యక్రమం సిద్దిపేటలో ప్రారంభమైంది, కాదండి. కామారెడ్డిలో ప్రారంభమైందంటే సో సిద్దిపేట అని ఉందంటే తప్పు స్టేట్మెంటు. సాంస్కృతిక ఆయుధంగా అది తెలంగాణ అంతటిని మేల్కొల్పింది, సరైన స్టేట్మెంటు. అది కేవలం తెలంగాణ పాటలకే పరిమితం కాలేదు, తెలంగాణ సాంప్రదాయ కళలను కూడా తెలంగాణ పోరాటంలో భాగస్వామ్యం చేసింది. డి రైటు. ఏసిడి ఉన్న ఆప్షన్ 1వది సరైంది. నెక్స్ట్ డైరెక్ట్ బిట్ ఇది. వీరులార వందనం పాట దరువు ఎల్లన్న, జయకోటి తెలంగాణ పసునూరి రవీందర్, రాతిబొమ్మలను కొలవైన బొమ్మ మిట్టపల్లి రవీందర్, ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణం అభినయ శ్రీనివాసు. ఈ ఆప్షన్స్ ఉన్న 3వది. 4, 3, 5, 2 ఆప్షన్స్ ఉన్న సరైనది, అంటే 3వది సరైన ఆన్సర్. 2006లో 2 తెలంగాణ హిస్టరీ సొసైటీ కన్వీనర్గా క్రింది వారిలో ఎవరు ఇక్కడ ఎంపిక చేశారంటే తెలంగాణ హిస్టరీ సొసైటీకి తడికిమల్ల వివేక్ని కన్వీనర్గా ఎన్నుకోవడం జరిగింది. డైరెక్ట్ బిట్. 1992 సంవత్సరంలో ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్రింది సంస్థలలో వేటిని నిషేధించినంటే ఇక్కడ రైతు కూలీ సంఘాన్ని, విప్లవ కార్మిక సమాఖ్యని, అదేవిధంగా అరుణోదయ సమాఖ్యని, రాడికల్ యూత్ని, ఈ 4 సంఘాలని ఇక్కడ నిషేధించడం జరిగింది, సింగరేణి కార్మిక సమాఖ్యం తప్ప. ఎందుకంటే ఈ 4 సంఘాలు కూడా చండ్ర పుల్లారెడ్డి ఆధ్వర్యంలో పీపుల్స్ వార్ గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సంస్థలు, అందుకని వీటిని నిషేధించడం జరిగింది. సో ఏసిడి అనేది సరైన ఆప్షన్. దేశ సమగ్రతకు సంబంధించిన ఇక్కడ దీనికి సంబంధించి ఆన్సర్స్ అంటే ఆప్షన్ సరైన సమాచారం అందుబాటులో లేదు. 115కి సంబంధించి భువనగిరి డిక్లరేషన్ సంబంధించి క్రింది ప్రతిపాదనలు చూసినట్లయితే భువనగిరిలో 10వ వార్షికాంధ్ర మహాసభ సమావేశాన్ని స్మరించుకోవడమే భువనగిరి సభకు సంబంధించి ప్రధాన కారణం. అంటే ఇక్కడ 10వ వార్షికాంధ్ర కాదండి, 11వది. భువనగిరిలో జరిగిన ఆంధ్ర మహాసభ ఎన్నోదంటే 11వది. సో ఇది తప్పు స్టేట్మెంటు, ఇక్కడే తెలిసిపోతుంది. భువనగిరిలో అంటే హైదరాబాద్ రాష్ట్రంలో అప్పుడు విశాలాంధ్ర ఏర్పడక ముందు నిజామాంధ్ర మహాసభలు జరిగినాయి. ఆంధ్ర మహాసభలకు సంబంధించి 11వ సభ భువనగిరిలో జరిగింది. సో ఇది 10వది కాదు, తప్పు స్టేట్మెంట్ ఇది. ఈ సమావేశంలో మహిళా నాయకులు కందుకూరి ఐలమ్మ, బెల్లి లలిత పాల్గొన్నారు. ఎప్పుడు 97 సమావేశానికి, భువనగిరి సమావేశానికి. సరైనది. వనరులు, పరిశ్రమలు, పారిశ్రామిక కాలుష్యం గురించి ఆచార్య కేశవరావు జాదవ్ ప్రసంగించారు. సరైనది. ఆచార్య కె శ్రీనివాసు వలసలు, ఉన్నత ఉద్యోగాల గురించి ప్రసంగించను. డి సరైనదంటే బీసీడీ సరైన ఆప్షన్. తెలంగాణ ఉద్యమంలో నిర్వహించిన కింది కార్యక్రమాలని కాలక్రమానుగుణంగా ఇక్కడ అమర్చమన్నాడు. ఇక్కడ ట్యాంక్ బండిపై మిలియన్ మార్చి ఇక్కడ మార్చి 10, 2011. నెక్స్ట్ తెలంగాణ ప్రజాభిమాన యాత్ర ఇక్కడ ఇది కూడా చూసినట్లయితే 22 మార్చి 2011. తెలంగాణ నగార సమితి ఆవిర్భావం సెప్టెంబర్ 9, 2011. పల్లెపల్లె పట్టాలపైకి 2011 మార్చి 1. ఈ విధంగా చూసుకున్నా కానీ మొదటిగా వచ్చేది ఇక్కడ డి, మార్చి 1 డి వస్తుంది. నెక్స్ట్ మార్చి 10 వస్తుంది, ఏ వస్తుంది. నెక్స్ట్ తీసుకున్నట్లయితే మార్చి 22 బి వస్తుంది. చివరిగా ఇది సెప్టెంబర్ వస్తుంది కాబట్టి సి వస్తుంది. డిఏబిసి అనేది కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్. ఒకే నెలలో ఉన్న అంశాలను అడగటం జరిగింది, ఒకే సంవత్సరం ఒకే నెలలో ఉన్న అంశాలను అడగటం జరిగింది. డిఏబిసి సరైన ఆన్సర్. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల జాయింట్ యాక్షన్ కమిటీకి సంబంధించిన క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. ఓయూ విద్యార్థుల జేఏసీ 21 నవంబర్ 2009 ఏర్పడింది. ఇది సరైన స్టేట్మెంటే.
నెక్స్ట్ 50 పైగా విద్యార్థి సంఘాలు ఓయూ విద్యార్థులు జేఏసీ చేరాయి. ఇది తప్పండి. 50కి పైగా అన్నాడు. 50కి పైగా కాదు, 50 కంటే తక్కువ 26 సంఘాలు. 50 కంటే తక్కువ ఉన్నప్పుడు అయితే సరైన ఆప్షన్గా తీసుకోవచ్చు. కానీ 50కి పైగా అన్నాడు. ఇది తప్పు స్టేట్మెంటు. 26 సంఘాలు మాత్రమే చేరినాయి. సో ఏ మాత్రమే సరైనది. రాష్ట్ర శాసనసభ నిర్ణీత కాలంలో తన అభిప్రాయాన్ని వ్యక్తపరచక ముందే కొత్త రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రపతి బిల్లు ప్రవేశపెట్టకుండా ఆర్టికల్ 3ను సవరిస్తూ ఏ రాజ్యాంగ సవరణ చేశారంటే 5వ సవరణ. డైరెక్ట్ ఆన్సర్ 5వ సవరణ సరైంది. క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ పి ఇంద్రారెడ్డి జై తెలంగాణ పార్టీ, డి రాజేశ్వరరావు తెలంగాణ ఉద్యమ కళామండలితో సంబంధం ఉన్న వ్యక్తి, టి బెల్లయ్య నాయక్ తెలంగాణ బహుజన ప్రజాసమితికి సంబంధించిన వ్యక్తి, మురళీధర్ దేశపాండే తెలంగాణ ముక్తి మోర్చాకు సంబంధించిన వ్యక్తి. సో ఆప్షన్స్ ఉన్న ఆన్సర్ రెండవది మాత్రమే సరైనది. 2, 4, 1, 5 ఉన్నది. క్రింది ఎన్ఆర్ఐ సంస్థలో దీనికి సంబంధించి కూడా సరైన సమాచారం అందుబాటులో లేదు. క్రింది కార్యక్రమాలను కాలక్రమానుసారంగా అమర్చండి. వరంగల్ జైత్రయాత్ర వచ్చేసి ఇక్కడ 2013 ఏప్రిల్లో జరిగింది. నెక్స్ట్ నిజాం కాలేజీలో విద్యార్థి గర్జన వచ్చేసి 23 జనవరి 2010లో జరిగింది. సింహగర్జన వచ్చేసి 2001లో జరిగింది. పల్లెబాట వచ్చేసి 2002 సెప్టెంబర్ 23లో జరిగింది. ఈ విధంగా చూసుకున్నట్లయితే మొదట సింహగర్జన సి వస్తుంది, తర్వాత 2002 వస్తుంది, డి వస్తుంది, తర్వాత ఇక్కడ ఏప్రిల్ వస్తుంది, ఇక్కడ ఏప్రిల్ 2003 వస్తుంది, ఏ వస్తుంది, చివరికి 2000 నిజాం కాలేజ్ విద్యార్థిగా 2010 అంటే బి వస్తుంది. సిడిఏబి అనేది సరైన ఆన్సర్. క్రోనాలజీని చూసుకున్నట్లయితే సిడిఏబి. మరి 2004లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో గెలిచిన ఎంపీల యొక్క స్థానాలు అవి. ఆల నరేంద్ర మెదక్లో గెలిచాడు. అదేవిధంగా బి వినోద్ కుమార్ హన్మకొండ, రవీంద్ర నాయక్ వరంగల్, మధుసూదన్ రెడ్డి ఆదిలాబాదు. 4, 1, 5, 2 ఉన్న ఆప్షన్లో సరైనది. ఒకటోది సరైంది. 2013వ సంవత్సరంలో తెలంగాణకు సంబంధించి సిడబ్ల్యూసి వర్కింగ్ కమిటీ సమావేశానికి సంబంధించిన తీర్మానాలు ఇవి. ఈ తీర్మానాలు చూసినట్లయితే ప్రత్యేక తెలంగాణ సరైందే, 10 సంవత్సరాల వరకు హైదరాబాద్ సంయుక్త రాజధాని సరైందే, పోలవరం ప్రాజెక్టు కూడా సరైందే, జాతీయ ప్రాజెక్టు ప్రకటించడం, ఖమ్మం జిల్లా నుండి 7 మండలాలని పశ్చిమ గోదావరి జిల్లాకు బదలాయించడం అనేది తర్వాత తీసుకున్నటువంటి అంటే బిల్లును ఆమోదించిన తర్వాత ఇది తీసుకున్న నిర్ణయం సిడబ్ల్యూసిలో కాదు. సో ఏబీసీ మాత్రమే సరైన ఆన్సర్. సరికాని జతలను గుర్తించము. తెలంగాణ ఆత్మగౌరవ సభ. ఇక్కడ తెలంగాణ ఆత్మగౌరవ సభ వచ్చేసి 12 డిసెంబర్ 2006, ఇక్కడ 22 డిసెంబర్ 2006లో జరిగింది. తెలంగాణ సమర సంకారం 18 అక్టోబర్ 2006, ఇది 8 సెప్టెంబర్ 2006లో జరిగింది. తెలంగాణ సంబరాలు 23/7/2007, నల్గొండ నగర 6/12/2007. ఇక్కడ సరికాని జతల్ని అని అడగటం జరిగింది. ఇక్కడ సరికాని జతలు వచ్చేసి ఏ మరియు బి. ఇక్కడ ఏ మరియు బి మాత్రమే సరికాని జతలు. ఇక్కడ సి మరియు డి 2 కూడా సరైన జతలు. సరికాని ఆన్సర్ వచ్చేసి ఏ మరియు బి. ఇక్కడ సరికానిది ఆప్షన్ గుర్తుంచుకోండి, తప్పు పెట్టొద్దు. ఇక్కడ కాకతీయ అనే గ్రంథాలకు సంబంధించి కాకతీయ అనే గ్రంథాన్ని సామిడి జగన్ రెడ్డి, అదేవిధంగా పర్స్పెక్టివ్ ఆన్ తెలంగాణ అనేది తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ప్రింట్ చేసింది. తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది జయశంకర్, దగాబడ్డ తెలంగాణ గాథ ఇన్నయ్య. ఈ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే 2, 3, 4, 1 ఉన్న 3వ ఆప్షన్ సరైన జవాబు అవుతుంది. 1998లో ఆదిలాబాద్ జిల్లాలో కలరా వల్ల 2500 మంది గిరిజనులు చనిపోయారు. ఎవరి కృషి వల్ల? వీరి పేర్లు వాల్ స్ట్రీట్ జర్నల్లో ప్రచురమయ్యాయంటే ప్రొఫెసర్ బి జనార్దన్ రావు కృషి వల్ల వాల్ స్ట్రీట్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. 127 దానికి ప్రొఫెసర్ బి జనార్దన్ రావు సరైన ఆన్సర్. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో సభ్యుడు కానిది ఎవరంటే దిగ్విజయ్ సింగ్ సభ్యుడు కాదు. వీరప్ప మొయిలీ సభ్యుడే, ఏకే ఆంటోనీ సభ్యుడే, జయరాం రమేష్ కూడా సభ్యుడే. ఇక్కడ దిగ్విజయ్ సింగ్ కాదు. నెక్స్ట్, సూర్యాపేటలో ఏ శీర్షికన తెలంగాణ మహాసభ ఒకరోజు సదస్సును నిర్వహించిందంటే దోకా తిన్న తెలంగాణ పేరుతో నిర్వహించింది. ఇది డైరెక్ట్ స్టేట్మెంట్, డైరెక్ట్ బిట్టు. నెక్స్ట్, క్రింది వ్యాఖ్యలను పరిగణించండి, సరైనవని అడిగాడు. ఇక్కడ 97 ఎన్నికల ప్రచారంలో వాజ్పేయి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ సమర్థిస్తుందని ప్రకటించిన సరైన ఆన్సరే.
మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించాలనే విషయంలో బీజేపీ పార్టీ నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆల నరేంద్ర 1998లో రాజీనామా చేశాడు, లేదంటే 2000 సంవత్సరంలో చేశాడు. సో బి అనేది తప్పు స్టేట్మెంటు. 97 కాకినాడ సమావేశంలో రాష్ట్ర స్థాయి వార్షిక సమావేశం నందు భారతీయ జనతా పార్టీ ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనే నినాదంతో లేవనెత్తింది. ఇది కూడా సి అనేది సరైన స్టేట్మెంటే. ఇక్కడ చూసినట్లయితే 2010 సంవత్సరంలో మెదక్ నందు భారతీయ జనతా పార్టీ సంకల్ప యాత్ర నిర్వహించింది 2008లో. సో ఇక్కడ సరైన స్టేట్మెంట్స్ వచ్చేసి ఇక్కడ ఏ మరియు బి అనేది ఇక్కడ సరైన స్టేట్మెంట్స్. ఏ మరియు సి మాత్రమే సరైన స్టేట్మెంట్స్. ఏ మరియు సి మాత్రమే. ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 97 ఏ మరియు సి, ఇక్కడ 98 కాదు. బి మరియు డి రెండు కూడా తప్పే. ఏ మరియు సి అనే స్టేట్మెంట్స్ మాత్రమే సరైన స్టేట్మెంట్స్. ఏ మరియు సి ఉన్నదే సరైన ఆన్సర్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై జమాత్ ఈ ఇస్లాం సంస్థ ఆధ్వర్యంలో నిజాం కళాశాల ముస్లిం గర్జన సభకి అధ్యక్షత వహించింది ఎవరంటే మాలిక్ మౌసిద్ ఖాను. ఇది కూడా డైరెక్ట్ బిట్. మాలిక్ మౌసిద్ ఖాన్ సరైన జవాబు. సరికాని జతను గుర్తించండి. తెలంగాణ ప్రజాభిమాన యాత్ర ఇది సరికాని జత జూపల్లి కృష్ణారావు. నవ తెలంగాణ పార్టీని దేవేంద్ర గౌడ్ స్థాపించాడు. తెలంగాణ నగార సమితి నాగం జనార్దన్ రెడ్డి స్థాపించాడు. తెలంగాణ పోరు యాత్రని జి కిషన్ రెడ్డి చేశాడు. తెలంగాణ ప్రజాభిమాన యాత్రను జూపల్లి కృష్ణారావు చేయలేదు. ఇది విద్యార్థులు చేస్తుంటే దీన్ని ప్రారంభించాడు. ఆయన జూపల్లి కృష్ణారావు కేవలం ప్రారంభించడం మాత్రమే జరిగింది. సో సరికాని జాతి వచ్చేసి 1. ఓల్డ్ హిస్టరీ న్యూ జాగ్రఫీ గ్రంథ రచయిత జయరాం రమేష్. క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న విద్యార్థుల యోగక్షేమం కొరకు సిర్పూర్ కాగజ్ నివాసి అయిన కావేటి సమ్మయ్య అపమృత్యు హోమం చేశాడు. అదేవిధంగా భద్రాచలం పట్టణంలో ఎంఆర్పిఎస్ కార్యకర్తలు అర్ధనగ్నంగా ఊరేగారు. దీనికి సంబంధించిన సమాచారం అందుబాటులో లేదు. తెలంగాణ ఉద్యమ కాలంలో వివిధ కార్యక్రమాలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. ఇక్కడ మెదక్లో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. అదేవిధంగా సిద్దిపేటలో ముగ్గులు వేస్తూ నిరసన తెలిపారు. నగనూరు మండలంలో అక్షాపూర్లో నిరసన రోడ్డుపైన వంటలు చేశారు. నిజామాబాద్లో స్త్రీలు నిరసనగా బోనాలు ఊరేగింపు చేశారు. సో ఈ 4 కూడా సరైన స్టేట్మెంట్సే. క్రింది వ్యాఖ్యలను పరిగణించిన. మొదట్లో సిపిఐ పార్టీ సమైక్యాంధ్రను సమర్థించింది. మొదట్లో సిపిఐ పార్టీ సమైక్య విశాలాంధ్రను సమర్థించింది. సరైనదే. సిపిఐ నాయకుడు కె నారాయణ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతూ జన చైతన్య పాదయాత్రను చేశాడు. కాదండి, ప్రజాపోరు యాత్ర చేశాడు. బి అనే తప్పు. సో ఏ మాత్రమే సరైన స్టేట్మెంటు. సో 2వది సరైన జవాబు అవుతుంది. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ క్రింది నిరసన కార్యక్రమాలని నిర్వహించింది. ఆ కార్యక్రమాలకు సంబంధించి సడక్ బంధు ఇక్కడ 2013 మార్చి 21లో చేసింది. మరి ఊరంతా ఉపవాసం జూను 2010లో జరిగింది. సంసద్ యాత్ర 2013 ఏప్రిల్ 29న జరిగింది. సకల జనబేరి 29 సెప్టెంబర్ 2013న జరిగింది. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది 2010 ఉన్నది ఫస్ట్, 2010 ఉన్నదంటే బి. నెక్స్ట్ 2013 మార్చి, ఇక్కడ 13 మార్చి ఉంది. సో నెక్స్ట్ ఆప్షన్ ఏ వస్తుంది. ఏప్రిల్ ఉన్నది సి వస్తుంది. నెక్స్ట్ సకల జనబేరి డి వస్తుంది లాస్ట్కి ఉన్నది. సో బిఏసిడి సరైన ఆప్షన్ అవుతుంది. తెలంగాణ రాష్ట్ర సమితి నిర్వహించిన సమావేశాలు కాలక్రమంగా అమర్చండి. ఇక్కడ ప్రజాగర్జన నవంబర్ 2001లో నిర్వహించింది ఖమ్మంలో. నాగర్ కర్నూలు నగార సెప్టెంబర్ 2003. ఓరుగల్ గర్జన జనగం 2010. కరీంనగర్ కదనబేరి సిరిసిల్ల. ఇక్కడ చూసుకున్నట్లయితే సరైన ఆన్సర్స్ ఏబిసిడి. ఏబిసిడి సరైన ఆన్సర్స్. సరైన జతను గుర్తించుము. దస్త్రము. ఇక్కడ దస్త్రము సరైన జత. దస్త్రం అనే గ్రంథాన్ని రాసింది ఓన్లీ సంగిశెట్టి శ్రీనివాసు. 7 పాయలు అదేవిధంగా పొక్కిలి ఊరేగింపు 3 కూడా తప్పు. సరైన జత వచ్చేసి 1వది సరైన జవాబు అవుతుంది. దస్త్రాన్ని రచించింది సంగిశెట్టి శ్రీనివాసు. తెలంగాణ ఉద్యమ కాలం నాటి క్రింది ముఖ్య సంఘటన కాలక్రమానంగా అమర్చండి. ఇక్కడ నా రక్తం నా తెలంగాణ కార్యక్రమం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తో నిర్వహించారు. జనవరి 30, 2010లో నిర్వహించడం జరిగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇక్కడ తెలంగాణ విద్యార్థి గర్జన జరిగింది 3 జనవరి 2010. అన్నీ కూడా 2010 కన్ఫ్యూజ్ కామకం 2010. ఇది జనవరి 30, ఇది జనవరి 3. కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థి పోలికేకి ఇది 7 ఫిబ్రవరి. ఆత్మహత్య కారణం సిరిపూర్ యాదయ్య మరణం ఫిబ్రవరి 20. అన్నీ కూడా 2010లోనే. 2010లో చూసుకున్నట్లయితే
ఇక్కడ మొదటిది బి వస్తుంది, తర్వాత ఏ వస్తుంది, తర్వాత సి వస్తుంది, తర్వాత డి వస్తుంది. బిఏసిడి ఇందులో లేదు, బిఏసిడి అనేది లేదు. ఇచ్చిన 4 ఆప్షన్స్లో బిఏసిడి లేదు. సో సరైన ఆప్షన్ వచ్చేసి బిఏసిడి అవుతుంది. బిఏసిడి అవుతుంది. ఎందుకంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇక్కడ 2 సభలు జరిగినాయి. మరి ఈ 2 సభలు కూడా తీసుకున్నట్లయితే ఒకవేళ అప్పుడు ఏసీడిబి రావడానికి అవకాశం ఉంది. సో సరైన ఆప్షన్ మాత్రం బిఏసిడి మాత్రమే. క్రింది రచయితలను వారు రచించిన కవితలతో జతపరచమన్నాడు. నందిని సిద్ధారెడ్డి నాగేటి సాలలో, ఇక్కడ నందిని సిద్ధారెడ్డి నాగేటి సాలలో నా తెలంగాణ, గోరటి వెంకన్న పల్లె కన్నీరు పెడుతుంది, సామిడి జగన్ రెడ్డి ఇతిహాసం, మా చేతిలో కుక్కపిల్ల, వడ్డిపోయిన శ్రీనివాసు పడావు. సో ఇక్కడ A5 B1 C4 D3 ఉన్నది 3వ ఆప్షన్ సరైన ఆప్షన్. ఈ క్రింది వాటిలో తెలంగాణ తల్లికి సంబంధించింది ఏది సరికాదు? ఇక్కడ సరికాదు అన్నాడు చూడండి. ఏమే పాదాల మెట్టెలు కరీంనగర్ ఫిలిగ్రీ వెండితో తయారు చేయబడినాయి, సరైంది. తెలంగాణ తల్లి విగ్రహ కిరీటము మరియు వడ్డానములు కోహినూరు మరియు జాకబు వజ్రాలు కూర్చారు, రైటే. ఈమె గద్వాలు మరియు పోజంపల్లి చీరలను పోలిన చీరలో ఉంటుంది, సరైంది. ఈమె చేతిలో ఒక బోనం ఉంటుంది, ఇక్కడ బోనం కాదు బతుకమ్మ ఉంటుంది. సో 4వది సరికాని ఆప్షన్ ఏంటంటే 4వది. సరికాని జతలను గుర్తించండి. కె స్వామిగౌడ్ తెలంగాణ శాసన మండలి తొలి అధ్యక్షుడు, సరైనదే. ఎన్ విద్యాసాగర్ తెలంగాణ శాసనసభలో మొదటి ప్రతిపక్ష నాయకుడు, తెలంగాణ శాసనసభలో మొదటి ప్రతిపక్ష నాయకుడు కాదండి, డిప్యూటీ చైర్మన్. తెలంగాణ శాసనసభ కాదు, శాసన మండలి యొక్క డిప్యూటీ చైర్మన్. బొంతు రామ్మోహన్ గ్రేటర్ హైదరాబాదు మొదటి మేయర్. బి వినోద్ కుమారు తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డు యొక్క మొదటి వైస్ చైర్మన్ ఎవరంటే నిరంజన్ రెడ్డి. అంటే సో ఇక్కడ సరైన ఆప్షన్లో బి రామకృష్ణారెడ్డి తెలంగాణ రాష్ట్ర మొదటి అడ్వకేట్ జనరల్. ఇక్కడ సరికాని జతలు అన్నాడు, బి సరికాదు, డి సరికాదు. సో బి మరియు డి ఉన్న 1వ ఆప్షన్ సరైనది. క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. విభజన తర్వాత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నరు 2 రాష్ట్రములకు ఉమ్మడి గవర్నర్గా 10 సంవత్సరాలు ఉంటారు. ఇక్కడ రాష్ట్రపతి ఉమ్మడి గవర్నర్గా 10 సంవత్సరాలు కాదండి, 10 సంవత్సరాలు కాదు, రాష్ట్రపతి నిర్ణయం మేరకు ఎంతకాలమైనా ఉండొచ్చు. సో ఇది తప్పు స్టేట్మెంటు. విభజన అనంతరం రాజ్యసభ సీట్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 22, తెలంగాణ రాష్ట్రానికి 17. ఇది కూడా తప్పే, ఎందుకంటే ఉన్న సీట్లు మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 18 రాజ్యసభ సీట్లు మాత్రమే. సో ఆంధ్రప్రదేశ్కి 11, తెలంగాణకి 7 మాత్రమే. సో ఇది కూడా తప్పు స్టేట్మెంటు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో 50 మంది సభ్యులు, తెలంగాణ శాసన మండలిలో 40 మంది సభ్యులు ఉంటారు. ఇది కూడా సరైన స్టేట్మెంటే. వాస్తవానికి పునర్విభజన చట్టంలో 58కి మించకుండానే ఉంటుంది. సో 50 అనేది 58కి మించకుండా ఉంటుంది కావున ఇది సరైన ఆన్సరే. నెక్స్ట్ హైదరాబాద్లోని హైకోర్టు కొంతకాలం వరకు 2 రాష్ట్రాలకు హైకోర్టుగా పనిచేస్తుంది. ఇది కూడా సరైనదే. సో సరైనవని అడిగి కాబట్టి సి మరియు డి మాత్రమే సరైనది, అంటే 1వ ఆప్షన్ సరైనది. సుశీల్ కుమార్ షిండే కమిటీలోని సభ్యులు మరియు కేంద్ర కేబినెట్ మంత్రులు కూడా అయిన వారిని జతపరచండి. ఇది అసలు ప్రశ్నే తప్పండి, ఇది ప్రశ్నే తప్పు. సుశీల్ కుమార్ షిండే కమిటీ కాదు, ఏకే ఆంటోనీ కమిటీ లేదా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అంటాం. ఈ ప్రశ్న ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ వారి యొక్క శాఖల్ని నేను ఒకసారి చెప్తాను. జయరాం రమేష్ వచ్చేసి గ్రామీణాభివృద్ధి శాఖ, ఏకే ఆంటోనీ వచ్చేసి రక్షణ శాఖ, గులాం నబీ ఆజాద్ ఆరోగ్య శాఖ, వీరప్ప మొయిలీ పెట్రోలియం శాఖ. సో 2వ ఆప్షన్ సరైనది. క్రింది సంఘటనలు కాలక్రమానుసారంగా అమర్చండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి ఫిబ్రవరి 19న ఇక్కడ రాజీనామా చేశాడు 2014. మరి తెలంగాణ బిల్లును రాజ్యసభ ఆమోదించింది 20 ఫిబ్రవరిలో 2014లో ఆమోదించింది. నెక్స్ట్ కేంద్ర మంత్రివర్గం తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపింది 5 డిసెంబర్ 2013లో తెలిపింది. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే లోక్సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టింది 13 ఫిబ్రవరి 2014. మరి క్రోనాలజీని చూసుకున్నట్లయితే ఇది 2013 ఉంది కాబట్టి డిసెంబర్ ఇది 1, మరి ఇది 14 ఫిబ్రవరి కాబట్టి 2వది. నెక్స్ట్ ఇక్కడ ఫిబ్రవరి 19 3వది, ఫిబ్రవరి 20 కాబట్టి 4వది. ఆప్షన్ చూసుకున్నట్లయితే సిడిఏబి సరైన ఆన్సర్. క్రింది వాక్యాలను పరిగణించండి. న్యూఢిల్లీలో 2005వ సంవత్సరంలో కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రకు నిరాహార దీక్ష చేశాడు జంతర్ మంతర్ వద్ద. ఇక్కడ 2005 కాదు, 2006 ఆగస్టులో. సో తప్పు స్టేట్మెంట్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి శరద్ పవార్
కేసీఆర్కు హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ శరద్ పవారు రైటే కానీ పరిశ్రమల శాఖ కాదు, వ్యవసాయ శాఖ మంత్రి. సో రెండు కూడా తప్పే. సో ఇక్కడ ఏ మరియు బి రెండు కావు, తప్పు అని అంటే ఇక్కడ ఏ మరియు బి రెండు కావు అనేవి సరైన జవాబు అవుతుంది. క్రింది వాక్యాలను పరిగణించండి. ఉద్యోగస్తుల సమస్యల అధ్యయనానికి గిర్గ్లాన్ కమిషన్ ఏర్పాటు చేయింది. సరైందే. జూన్ 26, 2001 నాడు గిర్గ్లాని బాధ్యతలు చేపట్టారు. 2025లో నియమించారు. జూన్ 25న నియామకం చేస్తే జూన్ 26న బాధ్యతలు తీసుకుంటే బి సరైంది. 134 శాఖల అధిపతులతో ట్రెజరీ అధిపతి అయిన తెలంగాణ చెందిన ఈశ్వరయ్య మినహాయించి ఎవరు కూడా కమిషన్ సహకరించలేదంటే ఇది తప్పు. ఎందుకంటే తెలంగాణలో ఉన్న శాఖలన్నింటిలో కూడా దాదాపు 1/3 వంతు 134లో 1/3 వంతు అంటే దాదాపు 40 శాఖలో ఇక ఆయన సమాచారం ఇచ్చినాయి. సో ఇది తప్పు స్టేట్మెంటు. గిర్గ్లాని కమిషన్ ప్రకారం జోనల్ విధానం నందు కొన్ని ఉద్యోగ నియామకాల విషయంలో పొరపాట్లు జరిగాయని నివేదించబడింది. సరైంది. సో ఏబిడి ఉన్న ఆప్షను 1వది సరైంది. సో క్రింది వారిలో ఆంటోనీ కమిటీ సభ్యులు ఎవరు? ఇక్కడ ఆంటోనీ కమిటీ సభ్యులు ఇక్కడ సరైన ఆప్షన్స్ లేవు. ఇందులో కూడా ఈ ప్రశ్న కూడా ఎలిమినేట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆంటోనీ కమిటీలో ఉన్నది ఆంటోనీ, చిదంబరం, సుశీల్ కుమార్ షిండే, జయరాం రమేష్, గులాం నబీ ఆజాద్ ఉంటాడు, వి నారాయణ స్వామి ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉంటాడు. ఈ ఆప్షన్లు ఉన్నవి ఈ పేర్లు ఉన్న ఆప్షన్స్ ఇందులో లేవు. సో ఈ యొక్క 4 ఆప్షన్స్ ఆన్సర్ లేదు. ఇది 149లో. తెలంగాణ సమస్య సాధనక యూపీఏ ప్రభుత్వం అనేక పార్టీల మధ్య అంగీకారం తీసుకొని ఏర్పాటు చేసిన ప్రణబ్ ముఖర్జీ కమిటీలో ఇతర సభ్యులు అంటే దయానిధి మారన్, రఘువంశ ప్రసాద్ సింగ్. సో ఈ విధంగా గ్రూప్ 2 సంబంధించిన 4th పేపర్ తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి నేను అకాడమీ బుక్, ప్రకాష్ బుక్, కరీంసార్ బుక్ మరియు వెబ్సైట్స్ నుంచి కీని రూపొందించడం జరిగింది. ఏవైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోలో నేను దాన్ని కరెక్షన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రిపరేషన్కి మరింతగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. నెక్స్ట్ భవిష్యత్తులో జరగబోయే ఎగ్జామ్స్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.